సార్ స్క్రీన్ కనబడుతుందా సార్? కనబడుతుంది. హలో, ఓకే కనబడుతుంది. అయ్యో మీకు వినబడట్లేదా? కనబడుతుంది సార్, కనబడుతుంది. ఓకే ఓకే సార్. నెట్వర్క్ మిక్స్లో ఉన్నట్టున్నాయా? అవునండి. పిన్ని ఒకటి సబ్మిట్ చేశారు కదా? చేశాను సార్. ఓకే. చాలా స్లోగా పోతుంది. పర్లేదు. ఇక్కడ ఫార్మింగ్ వారెంట్ క్లిక్ చేయండి. ఓకే, ఫార్మింగ్ చేసుకోండి. ఓకే సార్. బిఎన్బి కొంచెం మన దగ్గర లేవు సార్. అదే మిమ్మల్ని దీని గురించి అడుగుతున్నాను సార్. సార్ ఇక్కడ మనకి ఈ ఫార్మింగ్ స్టేటస్ లో చూద్దాం చూడండి సార్. దాంట్లో కూడా కొంచెం ఏమో ఉన్నట్టున్నాయి. దాని గురించి ఎవరం అనుకున్నాం సార్. 572 ఉన్నాయి సార్. ఈ 1500 పెట్టాం మనం చేసినప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ దాంట్లో. ఈ 572 దేనికి ఉపయోగించాలి సార్? ఇది దేనికి ఉపయోగించడు కాదు సార్. ఇప్పుడు ఎడం పక్కన ఎన్నో చెప్పండి. 1500. ఆ 1500కి 3 వ్యాలెట్ ఫార్మింగ్ కదా. వీటిని దేనికి ఉపయోగించరాదు. మెటావర్స్ లో తీసుకుంటది. ఇంతకుముందేమో మనకు దాంట్లో వస్తుండే. ఇప్పుడు అలా ఉంటుంది, దేనికి ఉపయోగించడానికి లేదు అది. ఓకే సార్. ఒక్క నిమిషం సార్. సార్ అంతకుముందు దీంట్లో ఏమైనా కట్ చేశారు సార్? దీంట్లో ఎక్కువ ఉన్నాయి అనుకుంటా, తగ్గినట్టున్నాయి నా దగ్గర 211. అవును, అది 105 కంటే ఎక్కువ ఉండకూడదు. మీరు ఎందుకు ఉంచారు? అందుకని చెప్పి కట్ అయింది. అదే నేను బిఎన్బి లెవెల్ తర్వాత చేసుకుందాం అనుకుని కట్ చేసేసాడు సార్. అదే కదా ప్రాబ్లం. మీకు అతనికి తెలియదు కదా నువ్వు బిఎన్ గురించి ఆయన ఎందుకు ఆయన అక్కడ 105 అయిందంటే ఉండకూడదు అంతే. ఎంత కట్ చేసి ఉండొచ్చు సార్ సుమారు మనకి? ఇంకా కట్ అయిపోయిన దాని గురించి ఎంత పోతే సార్, ఉన్నది చూసుకోండి. ఎందుకు బాధపడిన తెలుసుకొని అయ్యో ఇంత కట్ అయిందని చెప్పి తెలుసుకొని బాధపడి ఏం పోయా సార్? అంతేనంటారా? అంతే కదా సార్. ఇంకొక విషయం సార్, అయిపోయిన దాని గురించి ఇరిచిపెట్టిన బెటర్ సార్. ఎందుకంటే అయిపోయింది ఆల్రెడీ. దాన్ని తెలుసుకొని మన మనసుకి మనం బాధ పెట్టడం, లేకపోతే దానికి సిస్టర్ని తిట్టుకోవడం. సిస్టర్ని తిడుతున్నామంటే మనం బాధపడ్డట్టు, మన కోపం వచ్చిందంటే మన లోపల ప్రాబ్లం ఉన్నట్టే కదా సార్. ఎగ్జాంపుల్. అందుకని అంటున్నా సార్ అట్లా. దగ్గర 200 కట్ అయి ఉండొచ్చు సార్ మీకు. నేను నా లెక్క ప్రకారం ఎన్నో కట్టావు సార్? అందుకే అంటున్నాను, అది మాకు ఎవరికి చెప్పలేదు సార్, తెలియదు సార్. ఇక్కడ రిడీమ్ రివార్డ్ అవుతాడు సార్. రిడీమ్ రివార్డు ఆ సిస్టమ్ మెటావర్స్ లో యూజ్ చేస్తుందేమో తెలియదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్? ఇక్కడ ఏం లేవు కదా.
0.97 ఉన్నది. ఏం లేవనుకోవాలి. ఇక్కడ వ్యాలిడ్ ఫైమింగ్ నొక్కండి. ఇంట్లో కూడా ఏమి లేదు. ఓకే. సార్ షేర్ బండి ఓపెన్ చేయండి. ఇంట్లో 49 ఉన్నాయి సార్. ఈ 49 14 తారీఖు లోపల మళ్ళా సిస్టమ్ వీటిని కూడా చేసుకునే అవకాశం ఇవ్వచ్చు. మర్చిపోకుండా దాన్ని గుర్తుంచుకోండి. అవి కూడా మళ్ళీ పోతాయి. 14 తారీఖు తర్వాత పోతాయి. అవి కూడా కనబడవు సార్. ఉండవు. అంతకుముందు ఎక్కువ ఉండాలి సార్. దీంట్లో కూడా కట్ చేసినట్టు కట్ చేశారా లేదా? దీంట్లో కడవాలనుకుంటా. సరే సార్, ఇది చూడండి ఒకసారి. టేకింగ్ స్టేటస్ ఏం లేవు కదా సార్. అది 386 అనేది మనకి మెటావర్సిస్ వాడతారు సార్. ఇవి కూడా అవి రిలీజ్ అయినాయి సార్. అవి రిలీజ్ ఇక్కడ 530 చేసుకున్నారు మీరు. 530 అవి వస్తున్నాయి, వచ్చి పడుతున్నాయి అక్కడ మీకు. బట్ ఇక్కడ రిలీజ్ అయినట్టే చూపిస్తుంది. అవి ఎక్కడికి వస్తున్నాయి అంటే అవి అక్కడికి రివార్డ్లకి అవుతున్నాయి కదా అవి. ఓకే, రివార్డ్ లోకి వెళ్తాయి సార్ అవి. అవును, రివార్డ్ స్టేటస్ లోకి వెళ్తాయా? అవునవును. ఓకే, అవి రివర్స్ స్టేట్కి వెళ్ళిపోతాయి. ఇక్కడనేమో నేను నీకు నువ్వు ఎంత చేసావు, ఇంకెంత బాగుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అట్లా. ఓకే సార్, రివార్డ్ స్టేటస్ వచ్చాను. 420 ఈ రెడీమ్ చేయడానికి వెయ్యి కావాలన్నాను సార్. దీనికి మ్యాక్సిమం కొట్టి చూడండి. మ్యాక్సిమం కొట్టండి, సబ్మిట్ చేయండి. 1000 ఉంటే అవుతుంది. 1000 కంటే తక్కువ అవ్వదు. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అయితే కొంతమందికి ఇక్కడ ఇప్పుడు మీరు టెలిగ్రామ్ లో షేర్ చేశారు. ఇందాక జీడీకే శ్రీనివాస్ సార్కి షేర్ అవ్వలేదు, మీకేమో షేర్ అవుతుంది, అలాగే షేర్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాట్సాప్లో మీరు కాల్ చేసుకొని ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళతో వాట్సాప్లో స్క్రీన్ షేర్ చేస్తూ వీడియో కాల్ చేసి వాట్సాప్లో వీడియో ఆన్ చేసి స్క్రీన్ షేర్ చేసి వాళ్ళకి చూపించండి. ఓకే, ఇక టిఎన్ మల్లేశ్వర సార్ వచ్చారు. టిఎన్ సార్ వచ్చారు, వెల్కమ్ సార్. ఇప్పుడు చూసాం మీ హ్యాండ్ రైజ్ సార్. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ 7 వ్యాలెట్లు చేస్తే 3 సార్లు బిఎన్బి కట్ అయింది సార్. అది ఎంత జాగ్రత్త చేసినా ఒక్కోసారి తీసుకోవటం లేదు, బిఎన్బి కట్ అయిపోతుంది. ఏంటంటే సార్ అది అట్లా కాకూడదు లెక్క ప్రకారం. కానీ సిస్టంలో ఈ 15-14 రోజులు కూడా ఎవ్రీడే అప్డేట్ జరుగుతుంది సార్. కానీ టైమింగ్ మనకు తెలియదు, దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. అలా జరగకూడదు, మామూలు విషయం కాదు కదా సార్. $3-4 అంటే $5 అంటే $500 మామూలు విషయం కాదు కదా సార్. అవునవును. ఒకసారి సిస్టమ్ కి మెయిల్ ఏమన్నా పెట్టేప్పుడు వాళ్ళే మనకు చెప్పారు ఏమనంటే అలా జరుగుతాయి, ఒకసారి జరిగినప్పుడు మీరు ఆఫ్ చేయండి మీ యొక్క ట్రాన్సాక్షన్ లో చెప్తున్నాను. ఏం చెప్పాను సార్, వాళ్ళే చెప్పారు. ఒకసారి కట్ అయిందంటే మీ ట్రాన్సాక్షన్ ఆపేయండి, చేయొద్దు. మళ్ళీ ఒక 2 గంటల తర్వాత లేకపోతే ఒక రోజు తర్వాత టైం ప్రకారం చూసుకోండి అని చెప్తున్నారు. ఏం చేద్దాం సార్. అదే మళ్ళీ వెంటనే ఇంకొక వ్యాలిడిటీ చేస్తే మళ్ళీ అవుతుంది. అదే టైంలో ఆ వ్యాలిడిటీ ఆపేసేసి ఇంకొక వ్యాలిడిటీ చేస్తే మళ్ళీ అవుతుంది. అంటే దేని సర్వర్ దానికి సార్, సర్వర్ బేస్ పైన ఉంటుంది అనమాట అది. ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనము వాట్సాప్ ఉంది, మన వాట్సాప్ లో మనము ఇంట్లోనే 4 వాట్సాప్లు వాడతాం. ఒక్కొక్కసారి ట్రబుల్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది దాని అర్థం ఏంటంటే దీన్ని ఐపీ వేరు, దాని ఐపీ వేరు. అంటే మన మొబైల్ నుంచి కూడా ఐపీ తీసుకుంటుంది, తర్వాత వాళ్ళది కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ కు సంబంధించింది కూడా ఆ ఐడి డిఫరెంట్ గా ఉంటుంది. దానివల్ల కూడా
అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి అవ్వచ్చు ఇలాగనమాట. అందుకని చెప్పేసి అంతకుముందు ఏమయ్యేదంటే ఒకవేళ తీసుకోలేదనుకోండి, బ్యాక్ వచ్చేది బిఎన్బి కట్ అయ్యేది కాదు. ఇప్పుడు బిఎన్బి కట్ అయిపోతుంది. అదే కదా వీళ్ళు ఒక పదం వాడారు, 14-15 తారీఖు నుంచి వెళ్ళి అలాంటి జరగవు అన్నట్టు వాడారు. మరి ఏం చేస్తారో చూడాలయ్యా. అసలు ఈ కంప్లీట్ ఈ నెల నుండే గాని, ఈ నెల 15 రోజులు ఉండే గాని అంత ముందు లేదు. ఒకవేళ అంత ముందు ఒకవేళ అవ్వలేదు అనుకోండి, అవ్వకపోతే బిఎన్బి కట్ అయ్యేది కాదు, వెనక్కి వచ్చేసేది. అది కరెక్ట్ సార్, అలా ఉండాలి. ఎందుకంటే మనము ఇక్కడ ఆల్రెడీ కాయిన్ రేట్ పెరగట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటుంటే, సెలవు ఉన్నదాన్ని చేసుకున్నాం అనుకుంటే ఇలా కట్ అవుతే అది కూడా చేయాలన్న ఒక ఆలోచన పోతుంది పబ్లిక్ కి. అదే సరే ఏద్దాం, చలో ఇవన్నీ క్లియర్ అవ్వాలని. ఓకే ఓకే. అదే ఇది ఎక్కువ ఐడియాలు ఉన్నోళ్ళు ఇది ఒకేసారి 3 సార్లు ఇది 3 ఎర్లీ బోర్డులు 700తో చేసుకోవచ్చు. అది ఒకటి ప్లాన్ చెప్పండి సార్. ఎక్కువ వ్యాలెట్స్ ఉన్న వాళ్ళకి 700 USDలతోనే 3 ఎర్లీ బర్డ్స్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు 200 USDలు తగ్గిందంటే 18,000 రూపాయలు సేవ్ అయినట్టే కదా. అదే ఒక ప్లాన్. అది ఒకసారి ఆ ప్లాన్ ఒకసారి ఎక్కువ వ్యాలెట్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒకటి బెనిఫిట్ గా ఉంది సార్. బెనిఫిట్ అనమాట. అవునవును. 700 అంటే ఇప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు కింద 5 వ్యాలెట్లు తీసుకుందాం అనుకోండి, కింద 5వ వ్యాలెట్ అది ఎలాగంటే సార్, అది ఇప్పుడు మీరు ఫస్ట్ ఒకదానికి చేస్తారు, కింద 2కి చేస్తారు, మళ్ళీ ఆ కింద 2కే ఇంకో 2 ఉండాలి. అలాగైతే మీకు ఈజీ. అలాగైతే అవునవును. అవును సార్. ఇప్పుడు 4వ దానికి ఏబి, 5వ దానికి ఏబి, ఫస్ట్ మెయిన్ వ్యాలెట్ కి 100 చేసేస్తే అప్పుడు 700తో 3 ఎర్లీ బోల్డ్ అవుతాయి. రైట్ సార్, రైట్ సార్, అలా చేయొచ్చు. అవును, అలా అంటే ఎట్లుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ మెయిన్ అయితే బీసీ అయితే బి పక్క పుంటలో మళ్ళా మరి డిఈ, తర్వాత ఈ సి కింద ఇక్కడ డిఈ అయిపోయింది, అక్కడ ఎఫ్జి, ఈ విధంగా చేసుకుంటే అవుతుంది సార్ అది. అవునవును. అదే నేను 2 months నుండి అట్లా చేస్తున్నాను. నేను అనుకోకుండా ఒకసారి ట్రై చేస్తే సక్సెస్ అయింది. ఇక ప్రతిసారి అట్లానే చేస్తున్నాను. మంచి పని చేశారు సార్. ఎందుకంటే అలా చేయాలి నిజమే మీరు అన్నట్టుగా. ఇప్పుడు నాకు కూడా ఒక 4-5 వ్యాలెట్లు ఉన్నాయి సార్. దాన్ని అది కూడా నేను కూడా అలాగే చేయాలి ఇప్పుడు. అదే అప్పుడు 200 USDలు తగ్గుతాయి. ప్లస్ బిఎన్బి $3 బిఎన్బి $3 బిఎన్బి తగ్గుద్ది. అవును సార్, అవును సార్, అవును సార్, అవును, బాగుంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అక్కడ ఉన్నారా సార్? యూఎస్లో ఉన్నారా? ఉన్నాను సార్, ఒక 1 month లో వస్తాను. ఓకే సార్, అందరికి అడిగిన చెప్పండి సార్, లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళందరికీ. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మై డియర్ పార్ట్నర్స్, ఏంటి విషయాలు, ఏం కావాలి ఈరోజు, వాట్ డూ వాంట్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏమి చెప్పమంటారు, ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చును. అండ్ చూసారు, ఓకే ఇప్పుడే చూశాను. అరుణ సార్ అండ్ జగదీష్ సార్ కూడా ఒక్కసారి జగదీష్ సార్కి ఇద్దాం. జగదీష్ సార్ వెల్కమ్ సార్, చెప్పండి. తర్వాత అరుణ సార్. నమస్తే సార్, నేను జగదీష్ అండి. నమస్తే సార్, బాగున్నారా సార్? హలో, నమస్తే సార్, బాగున్నారా సార్? హలో సార్, ఎందుకు సార్ నమస్తే సార్. నమస్తే హలో సార్, వేరే వాళ్ళు చెప్పండి సార్, నా వాయిస్ క్లియర్ ఉందా లేదా?
మీ మాట క్లియర్ గానే ఉంది సార్, మీ మాట అయితే క్లియర్ గానే ఉంది. మరి జగదీష్ సార్ ఇవ్వట్లేదు. క్లియర్ సార్, క్లియర్. హలో అరుణ సార్ చెప్పండి. అరుణ సార్. సార్ సార్ నేను సార్ సాంబశివరావు సార్. అరుణ ఉందా సార్? సాంబశివరావు లేదా? ఓ సాంబశివరావు సార్. ఓకే అవును సార్. సాంబశివరావు సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు నాది మెయిన్ ఐడి ఉంది సార్. ఓకే. మెయిన్ ఐడి కింద ఒక 2 ఐడీలు మనం అదే ఎర్లీ బర్త్కి చేస్తాం కదా, ఆ 2 ఐడీలు ఇవాళ చేసి రేపు మన మెయిన్ ఐడి రేపు చేసుకుంటే ఎర్లీ బర్డ్ ఓకే అయిద్దా సార్? అవుద్ది. అదే రోజు చేయాలా? అవుద్ది సార్, అవుద్ది. అదే రోజు అదే సార్. ఓకే సార్. అది ఒకటే ఒక 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 హోల్డర్ ఏమో ఇవాళ చేశాడు, ఇంకా ఒక అతను రేపు చేస్తా అన్నాడు. అతను రేపు చేసినప్పుడు నేను చేసుకుంటే 100 అది ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అయిద్దా కాదా అని డౌట్ అడిగాను సార్. అవుతుంది సార్, అవుతుంది సార్. ఓకే సార్, ఓకే సార్, అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. జగదీష్ సార్ చెప్పండి సార్. నా వాయిస్ మీకు రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా? మామూలుగా చేశాను సార్. అది అంటే నేను మామూలుగా ఎంప్లాయ్ అని అట్లా జగన్ అని పెట్టానులేండి, నా పేరు తెలుస్తుంది అట్లా. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సార్ మామూలుగా అదే ఊరికే మీకు విద్యార్థమని ఫోన్ చేశా. సర్లే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాగున్నారు కదా? బాగున్నా సార్, బాగున్నా. ఓకే సార్, ఓకే. ఏం సార్ మనకేమో రేట్ ఏమో పెరగటం లేదు. మనం 15 తర్వాత చూడాలి సార్. ఇంకా అంటే 15 తారీఖు తర్వాత కూడా నేను రేటు వెంటనే పెంచుతానని చెప్పలేదు కదా సార్? అదేలేండి. ఇప్పుడు 15 తారీఖు తర్వాత నేను రేటు మీకు పెంచుతాను ఓకే సార్ అని చెప్పలేదు కదా సార్? చెప్పలేదు. అదే అంటే ఏమైనా ఈ P2P ద్వారా ఏమైనా రేట్ అట్లా ఏమైనా ఇంక్రీజ్ అవుద్దేమో అని ఆలోచన, అంతే. పీటీపీ ఫస్ట్ ఎలా తీసుకొస్తారో చూడాలి. ఆ తర్వాత ఆ పీటీపీ డెవలప్ అవ్వాలి. పీటీపీ డెవలప్ అవుతే అప్పుడు కొద్దిగా స్టార్ట్ అవుతుంది అనమాట పెరగడానికి. అదే సార్. అంటే దీనికి ఖచ్చితంగా 1 month 2 months 1 month 2 months 3 months పడుతుంది కదా సార్? పడుతుంది సార్. ఎస్. కాకపోతే ఇప్పుడు పీటీపీ ఆల్రెడీ ఉంది కదా సార్? ఇప్పుడు ఉంది, కాకపోతే వాళ్ళు ఎట్లా తీసుకొస్తారో చూడాలి. అంటే ఇంకా పీటీపీ వేరే విధంగా ఉంటుందనా ఆలోచన? ఎట్లా చేస్తారో చూడాలి. అది సాంబశివరావు సార్, మీరు నోటిఫికేషన్ చూస్తుంటారు. మనం ఎవరికైనా చెప్పినా కూడా ఎవరేమి వింటం లేదు కదా సార్. అదే సార్, ఇప్పుడైతే పీటీపీ ఆల్రెడీ ఇంకా మనకి ఆప్షన్ అయితే స్టార్టింగ్ నుంచి తీసేయలేదు. కొత్త వాళ్ళకి చెప్పకూడదు సార్. ఇప్పుడు మీరు కొత్త వాళ్ళకి ఇప్పుడు చెప్పకూడదు ఈ టైంలో. అంటే ఫుల్ఫిల్ గా బయటకు రాని వాస్తవాలను అద్దనకూడదు. కానీ మీకు ఇప్పుడు ప్లాన్ ఏ విధంగా చేయాలని చెప్పి తెలియదు మనకి. అవును సార్. సో చెబితే ఒకటి చెప్పొచ్చు మనము, మీరు సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫండింగ్ చేసుకుంటే ఈ విధంగా రిలీజ్ అవుతుంది, ఇది ఇన్ని రోజులు అవుతుంది, లేకపోతే ఎర్లీ బర్డ్ చేసుకోండి ఇన్ని రూపాయలు అవుతుంది. సో రేటు గురించి చెప్పరాదు. ఇప్పుడు మీరు ప్రైస్ గురించి చెప్పకూడదు. అవును. బట్ ఒకటి చెప్పొచ్చు, ఇది మీకు పూర్తిగా రిలీజ్ అయ్యేసరికి ఈ రేటు మాత్రం ఉండదు, ఎక్కువగా ఉంటుంది చెప్పచ్చు. మరి ఎంత ఎక్కువ ఉంటుంది అంటే అది చెప్పరాదు. ఓకే, ఇప్పుడు మీరు 1 రూపాయితో కొంటున్నారు, 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు అయితే పక్క ఉంటాయని చెప్పచ్చు. అంటే దీని అర్థం ఏంటి? మీరు పెట్టుకున్న దానికి ఒక 500 400 రావచ్చు. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుకుంటే 6 లక్షలు 7 లక్షలు సంపాదించవచ్చు. అంతే తప్ప లేదంటే ఇప్పుడు మనం ఇమీడియట్లీ కాయిన్ రేట్ వచ్చేసి మరి ఇంతకుముందు 100 రూపాయలకు వచ్చింది 1100కి అయింది 1400కి అయింది, ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్ అవుతుంది అని చెప్పరాదు. అయితే అవ్వచ్చు, కానీ మనం చెప్పరాదు. అట్లా మనము అలా భరోసా ఇస్తే వాళ్ళు మన మాటని పట్టుకొని ఆ టైం ఎప్పుడైతే చూస్తారు తప్ప వర్క్ చేయరు తెలుసుకోడు. మనం అలా చెప్తే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము డబ్బులు, ఇది ఇక్కడ బ్యాంకులో చేసిన తర్వాత అక్కడ వాడు ఎంత ఇస్తాడో అని ఇప్పుడే చెప్తాడు. అంటే ఇంత పర్సెంటేజ్ ఇస్తాను అంటే నువ్వు డబ్బులు వేసావు, ఎన్ని సంవత్సరాలకి వేసావు? నువ్వు 10 సంవత్సరాలకి వేసావు. ఇప్పుడు నువ్వు ఈ 10 సంవత్సరాలకి డబుల్ అవుతుందో ఎంత అవుతుందో వాడు చెప్పేస్తాడు. అంత క్లియర్ ఉంటుంది, అయిపోయింది. ఇక మరి 2వ సంవత్సరం వచ్చినాక ఏమైనది, మళ్ళీ ఏమైనా పెరిగిందా అని పోయి అడగవు. దాని గురించి పట్టించుకోవు. ఎందుకు పట్టించుకోవు? ఆల్రెడీ నీకు చెప్పేశాడు. నువ్వు మళ్ళీ మధ్యలో తీయరాదు. ఇన్ని సంవత్సరాలకి ఈ తారీఖున నీకు ఆటోమేటిక్గా డబ్బులు వచ్చి పడిపోతాయి, అయిపోయింది, అంతే. సో ఇక్కడ కూడా
మనం ప్లాన్ ఇచ్చినప్పుడు ఎవరికైనా మనము ఈ రేటు ఈ రకంగా పెరుగుతుంది అని చెప్పి చెప్పినాం అనుకో, అసలు నీ ముఖం చూడడు, ఈ మీటింగ్కి రాడు, వ్యాలెట్ ఓపెన్ చేసి చూడడు, టైం ఎప్పుడు గడుతుంది అని చెప్తారు అంతే. ఆ టైం గడిచిన తర్వాత ఎక్కడ జగనన్న జగదీష్ సార్ రండి సార్, మీరు 5 సంవత్సరాల్లో ఇంత డబ్బు అవుతుంది అన్నారు కదా, మరి ఇవ్వండి సార్. అయ్యో మీరు ఏం చేసుకోలేదు సార్, మీరు బిఎన్బి చూసుకోలేదు సార్, బిఎన్బి ఖర్చు పెట్టి దాన్ని రిడీమ్ చేయలేదు సార్ అంటే, మాకేం తెలుసు సార్ మీరు ఏమన్నారు నాతోని, ఒక 5 సంవత్సరాలు ఆగండి సార్, 5 సంవత్సరాలకు ఈ విధంగా అయిపోతుందని చెప్పారు, మేము ఆగినాం అంతే. అంతేగాని ఎవరిని పట్టించుకోవాలి అంతే అట్లుంటారు అనమాట. అందుకని ఇప్పుడు జరిగింది అంతా కూడా అంతే కదా సార్, ఇప్పటిదాకా జరిగింది కూడా అదే కదా సార్. మన కొంతమంది లీడర్లు తెలిసి తెలియక సార్ ఒక్క ఐడి చేసుకోండి సార్, ఒక్క ఐడి సిర్ఫ్ ఒక్క ఐడి చేసుకోండి అంటే అది ఎందుకు చెప్పారు, 1125 రూపాయలు అత్తే అని చెప్పేసి ఒక్క ఐడి చేసుకోండి, మీరు ఏం చేసిన పని లేదు అని చెప్పి వాళ్ళు కూడా అడిగారు. మేమేం చేయాల్సిన పని లేదా, ఏం చేసిన పని లేదు సార్. ఎంత వస్తాయి సార్, 30 లక్షలు వస్తాయి సార్. వావ్, 2250 రూపాయలు 30 లక్షలు వస్తాయి. కలాస్ ఆ మనిషి నో మీటింగ్ నథింగ్, ఒక్కసారి కూడా ఓపెన్ చేసి చూడరు. తనకి ఇప్పుడు పర్లవేరు నుంచి వెళ్ళి పీవీసీకి వెళ్ళి 3 సంవత్సరాలు అయిపోయింది, అది కూడా ఆ విషయం తెలియదు అతనికి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎట్లుంటారంటే కొంతమంది అనుకోకుండా మనము ఒక 5 సంవత్సరాల వరకు పెరుగుతానికి మీరు చెప్పుకుంటారేమో కొంతమంది, ఏది పర్లవేరులో. సో ఇంకొక సంవత్సరం వెనక వాళ్ళు కాల్ చేస్తారు సార్ వీళ్ళకి. అవును, అంటే ఈ 30 లక్షలు అనేది కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 8 సంవత్సరాలు చెప్పడం జరిగింది. కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇప్పుడు మారింది ఇదంతా కథ నడుస్తుంది అన్న విషయం వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఒకటి రాసి పెట్టుకొని ఉంటారు కొంతమంది, 5 సంవత్సరాల వరకు అంటే 8 సంవత్సరాలకు 30 లక్షలు అయితే మరి 5 సంవత్సరాల వరకు 30 లక్షలు రావచ్చు కదా, లేకపోతే 5 లక్షలు రావచ్చు కదా. ఆ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత కరెక్ట్ గా నెంబర్కి కాల్ వస్తుంది సార్. కాల్ వచ్చి సార్ అది వచ్చినాయి సార్ 5 లక్షలు, కొంచెం అది తీసిస్తే బాగుండు, కొంచెం బగ్గ పైసలు అవసరం ఉన్నాయి. అప్పుడు నువ్వేమంటావు సార్ అతని ఏం చెప్తావు సార్ మనం? అప్పుడు చెప్పాలి మనం ఇది ఈ విధంగా 2022లో జూలైలో 7వ తారీఖున 28వ తారీఖున ఇది ఇలా వెళ్ళింది, దాన్ని అందులో పెట్టేది ఉండే, అవన్నీ మాకు తెలియదు సార్. మీరు ఏమన్నా 5 సంవత్సరాలు 8 సంవత్సరాలకు 30 లక్షలు వస్తాయని ఒక ఐడి చేసుకుంటే, ఆ ఐడి ఇతను కూడా మర్చిపోయి ఉంటాడు, వేయించుకున్న వ్యక్తి కూడా మర్చిపోయి ఉంటాడు. అవును, కానీ వాళ్ళు మాత్రం గుర్తుంచుకుంటారు. అందుకే సార్ ప్లాన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి, చాలా ఉండండి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వస్తే పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ప్రైజ్ విషయాన్ని నాకు తెలియదని చెప్పకూడదు, కానీ మీరు పెట్టిన దానికంటే ₹1 ఈ రోజు ఉంది, దానికి మాత్రం ₹2 అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పచ్చు. అంతే తప్ప మీకు ఎందుకు సార్ నేనున్నా, మీరు ఏ చేయండి అంటే అయిపోయా, ఇవన్నీ చేయకూడదు ఇంకా. అంతే కదా సార్. ఈరోజు మనము మన ఫ్యామిలీని నడుపుకోవడమే కష్టం ఉంది. మీరు ఇంకొకరికి చెప్పి వాళ్ళ తలనొప్పి ఎక్కడ పెట్టుకుంటారు సార్ మీ పైన? కరెక్టే సార్, అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీరు పోషిస్తా అన్నట్టే కదా సార్. ఎలా పోషిస్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు మనమే సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉన్నాం సార్. మనమే ఒకరి మీద ఆధారపడి ఉన్నాం, ఎవరి మీద? సిస్టమ్ మీద. సో నువ్వు అతనికి నా మీద నువ్వు ఆధారపడు అంటే ఎలా ఉంటది? పడిపోతుంది, ఆగదు కదా అట్లా. ఇప్పుడు ఒక మన ఏమంటారు ముస్లిం ఆమె అనుకుంటారు, షేక్ ఆలియో షేక్ మహమ్మద్ సంథింగ్ అంట. నాకు ఈ అప్డేట్ రాగానే నాకు కాల్ వచ్చింది, నాకు గుర్తొచ్చింది, నిజంగానే గుర్తొచ్చింది. బట్ వాళ్ళు ఎవరు ఏం కదా నాకు గుర్తొచ్చింది, కానీ ఫస్ట్ ఫోన్ చేయగానే గుర్తురాలే. కానీ 3 సంవత్సరాల నర అవుతుంది వాళ్ళు మాట్లాడకనవుతుంది. అంటే పీవీసీ మీట రాకముందు వాళ్ళు మాట్లాడడం జరిగింది, కానీ ఆ టైంలో నాకు గుర్తురాలే వాళ్ళు ఎవరు ఏం కథ అని. నా డైరెక్ట్ కాదు, ఇంకొకరి కింద ఇంకొకరు వాళ్ళు అంతే. సో వాళ్ళు నాకు కాల్ చేశారు, కాల్ చేసి నన్ను తెలిసిన విధంగానే మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళకు గుర్తు రావట్లేదు. నేను మీరెవరంటే షేక్ అలీ వాళ్ళ షేక్ మహమ్మద్, మనము కార్లో కూడా వచ్చినాము అనబట్టే. ఎవరబ్బా అప్పుడు గుర్తు రావట్లేదు నాకు. కానీ ఆమె చెప్పింది నిజం, వాస్తవం. కార్లో కూడా వచ్చింది, నా దగ్గరికి వచ్చింది, చాయ్ తాగినాము, శాండ్విచ్ తిన్నాము, అంటే ఇక్కడ ఈవినింగ్ తిన్నాము, అవి అని చెప్తున్నారు. ఇవన్నీ కరెక్టే, కానీ నాకు ఆ టైంలో గుర్తు రాలేదు. తర్వాత ఒక్క 5 నిమిషాలు మాట్లాడేసరికి నా పేరేంటి అనేది, నేను మీ పేరు అంటుంది. నా పేరు చెప్పట్లా, ఆమె పేరు చెప్పట్లా, గుర్తులేదు, ఎగ్జాంపుల్ గుర్తులేదు. సో అప్పటికే నేను అంటున్నాను, మీ నెంబర్ గ్రూప్ లో ఉందా సార్? నెంబర్ చేంజ్ అయిపోయింది అనమాట. నెంబర్ చేంజ్ అయితే
మీ ఎవరైతే అప్లై ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశారా? కాదు సార్, నా అప్లై మీరే ఓకే, నాకైతే మరి నాకు ఇన్ఫర్మేషన్ చేశారా? నా నెంబర్ మారింది, నన్ను మళ్ళీ గ్రూప్లో యాడ్ చేయని చెప్పారా? లేదు సార్. ఓకే, తర్వాత ఇది మారడం జరిగింది, మారిన విషయం మీకు తెలుసా? తెలుసు సార్. లేదు సార్, తెలియదు. తర్వాత మీరు ఒక మాట అన్నారు సార్, ఏది ఇది బ్యాంకు లెక్కనే, సేమ్ బ్యాంకులు వేసుకున్నట్టే పైసలు అని అన్నారు అనబట్టే ఇక్కడ 6 నిమిషాలు గడిచేసరికి వీళ్ళు ఎవరు అనేది నాకు గుర్తొచ్చింది. అప్పుడు కొంచెం గుర్తొచ్చింది అది. కానీ చెప్పలా చెప్పలా అంటే అప్పుడు నాకు బలుపు వెలుగుతుంది. వీళ్ళు 3.5 సంవత్సరాలు అవుతుంది నాతో మాట్లాడక, అంటే వీళ్ళు రాలేదు. ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు మనం? అంతేగా, ఏం చెప్పలేము అసలు ఇప్పుడైతే. ఏం చెప్పలేదు. వాళ్ళకి ఆ టైంలో మనం వాళ్ళకి ఏం చెప్పామంటే, సార్ మీరందరూ కూడా మీటింగ్ లో అటెండ్ అవ్వాలి అని చెప్పాం. అది అబ్జర్వ్ చేస్తా ఉండాలా అని చెప్పాం. బట్ వాళ్ళు ఇప్పుడు రాలేరు. సో నేను మరి ఈ టైంలో గుర్తొచ్చింది సార్ అది ఇది అన్న అనుకోండి, అప్పటికి నేను రాష్గా మాట్లాడినా, మీరు ఎవరో తెలియదు నాకు, నేనెవరో మీకు తెలియదు, ఎట్లా మాట్లాడుతున్నాను కూడా అన్నా. అయితే ఈ గుర్తొచ్చిన తరుణంలో ఇక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు మీటింగ్ రమ్మని చెప్పాను కదా, మీరు మీటింగ్ ఎందుకు రాలేదు, మీరు గ్రూపులు ఎందుకు చూడలేదు అన్నాను అనుకోండి, నేను అబద్ధం అన్నట్టు ఇక్కడ. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ తెల్లారి కాల్ చేశాను. అవునమ్మా మీరు గుర్తొచ్చింది నాకు కరెక్టే, మీరు ఎవరో నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు నాతో మీరు వచ్చారు, మీరు ఈ సంథింగ్ ఈ ఏరియాలో ఉంటారు, అవును కరెక్టే, కానీ మీకు ఆ టైంలో చెప్పాము మీటింగ్లు నడుస్తున్నాయి, మీరు వచ్చారా లేదా? వచ్చారు, వారం రోజులు. మరి కంటిన్యూ చేయాలని చెప్పామా లేదా? చెప్పాము. మరి చెప్పినప్పుడు మీరు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అంతా మారిపోయింది, కావాలంటే ఫ్రెష్గా ఇప్పుడు ఏదైనా చేసుకోవడం తప్ప వీటికి ఏమీ రాదు అని చెప్పేశాను సార్. చెప్పేశాను అంటే ఎదురు అబ్జర్వ్ చేస్తా ఉండమని చెప్పడమే, మనం ఏం చేసేది లేదు. అలా ఆ టైంలో వాళ్ళకి మనం చెప్పాం ఏమని, మీరు మీటింగ్ అటెండ్ అవ్వాలి అని చెప్పాం. అంటే అప్పుడు కువైట్ లో సార్ ఇది చాలా పెద్దగా అనమాట, అంటే ఇక్కడ కువైట్ ఫౌండరు అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి చాలా పెద్దగా మనము మీటింగ్ లో ఫిజికల్ మీటింగ్ జరిగినాయి చెప్పాం. అందరినీ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పాం, ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు మనకు. సో ఇప్పుడు పీవీసీ మెటోలోకి మనం తీసుకురాలేదు, సిస్టమ్ వచ్చింది, దానికి మనం ఏం చేస్తాం, మనకు అప్పుడు ఆ టైంలో మనకు తెలీదు ఇది పీవీసీ మెటో అన్న సంగతి మనకి ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా పేమెంట్ పబ్లిక్ ఏమంటారు, ఇక్కడ సునీల్ కుమార్ సార్ ఉన్నారో లేదు, ఒక సునీల్ కుమార్ సార్ అని తుని నుంచి వెళ్ళి మొన్న వచ్చారు సారు, చాలా బాధపడ్డారు వాళ్ళు. ఆ సార్ బాధ ఏంటంటే యాక్చువల్లీ అప్లై చెప్పలేరు, మారుద్దని సిస్టమ్ చెప్పలేదు, ఈ విధంగా మారిపోతే ఎట్లా, నేను 500 మెంబర్స్కి ఆ రోజున అది చెప్పాను కనుక నాకు వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను ఊరి నుంచి వెళ్ళి వాళ్ళ మాటలు పడలేక నేను చాలా మరి ఏమంటాం కదా సార్, కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు తట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేయరు. ఈ విధంగా తప్పు జరిగింది, సిస్టమ్ ద్వారా తప్పు జరిగింది, కానీ వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు అర్థం చేసుకోకుండా. బట్ వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉండుట్లా వాళ్ళు తట్టుకోలేకపోతారు, దాన్ని ఆ యొక్క ఇదిని తట్టుకోలేక వాళ్ళు ఆ మాటలు పడక సార్ వచ్చేసి మాటలు పడలేక వేరే ఊరికి వెళ్ళి సారు ఉండాల్సిన అవసరం ఏర్పడింది. చూడండి సార్ ఎంత దారుణం అట్లా. అందుకని చెప్పేసి సార్ ప్రతి ఒక్కరు కూడా లేకుండా మామూలుగా ఏంటంటే ఇట్లా ఇది పరిస్థితి, రూపాయికి 2 అవుద్ది అని చెప్పడమే అంతే తప్ప ఇక్కడ 10 లక్షలు పెట్టుకోండి సార్ వెంటనే 50 లక్షలు అవుతుంది, 1 కోటి రూపాయలు అవుతుంది అని మాత్రం చెప్పొద్దు. 10 లక్షలు పెట్టుకుని 20 లక్షలు మాత్రం ఖచ్చితంగా అవుతుంది, అది ఒకటి మాత్రం పక్కగా, దానికి కూడా పర్టికులర్ టైం లేదు. బట్ 20 లక్షలు 10 లక్షలు పెట్టుకుని 20 లక్షలు మాత్రం పక్క. అది కూడా మీరు దీన్ని ఎవ్రీడే వాచ్ చేయాలా, కొద్దిగా ఒక్కసారి 2 సార్లు చూసుకుంటూ చేరాలి అని చెప్పాలి. అది కూడా ఈ మాటను వేయాలి అందరూ. అవును సార్, అవును. చూడండి మొన్న ఒక సిస్టమ్ పేరు చెప్పను కానీ ఏమైందంటే మా సైడ్ వ్యక్తి ఒక సిస్టమ్ బ్రహ్మాండంగా నడిచింది సార్. మన సిస్టమ్ వచ్చిన తర్వాత 3 నెలలకు వచ్చింది, అంటే పీవీసీ వచ్చిన తర్వాత 3 నెలలకు ఒక సిస్టమ్ వచ్చింది. అది దాన్ని బ్రహ్మాండంగా నడిపించాడు ఒక 26 నెలలు, చాలా చాలా బ్రహ్మాండం. అంటే ఒక మనిషి మనీ వేసిండు అంటే నెల మనీ జనరేట్ అయ్యి వస్తుంది, విత్డ్రాల్ ఆన్ ద స్పాట్ లో వస్తుంది, అందరు తీసిస్తున్నారు. సో అప్లై అనే వాళ్ళు స్టార్లు అవుతున్నారు, అంటే అందులో స్టార్, సెకండ్ స్టార్, థర్డ్ స్టార్, 4th స్టార్ ఉంటాయి అనమాట, అలా అవుతున్నారు. అలా అయిన వాళ్ళకి కూడా సిస్టమే ఎక్కువ నీ టీంని బట్టి నీ యొక్క ర్యాంక్ని బట్టి ఒక్కొక్కరికి
మనము సీల్ కారు తీసుకురావచ్చు, సీల్ సఫారీ తీసుకురావచ్చు. ఆ రకంగా 7 స్టార్ అనే వాళ్ళకి ఆ తను ఇచ్చిన యూఎస్జిటీలకి సీదా మనము షాప్కి వెళ్ళి అంటే షోరూమ్కి వెళ్ళి సీల్ సఫారీ తీసుకొచ్చేంత మనీ ఇచ్చింది సార్. ఒక సిస్టమ్ పేరు చెప్పను, ఒక సిస్టమ్ అలా తెచ్చింది. అలా పై వ్యక్తులకు స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఆ కింద టీం అయింది. తర్వాత వాళ్ళు స్టార్స్ అంటే మనము క్రైటీరియా 5 వరకు సెకండ్ వరకు ఎట్లా వెళ్ళిన వాళ్ళకి డబ్బు మనీ ఎర్న్ అయిందో ఆ విధంగా వాళ్ళకి 7 స్టార్ 6 స్టార్ 5 స్టార్ వాళ్ళకి దగ్గర నువ్వు సీల్ బండి తీసుకురావచ్చు. అలాంటి డబ్బులు ఇచ్చింది సిస్టమే. అలాంటి నిజంగా ప్రొవైడ్ చేసింది సార్, అబద్ధం కాదు, ఇది రియాలిటీ. ఇలా జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు వచ్చింది అని చెప్పేసి నేను ఏమంటాం కదా నక్క చూసి వాత పెట్టుకున్నట్టుగా సపోజ్. సో బాగానే వస్తుంది అని చెప్పేసి నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మనం ఏం చేసాం, మన కింద టీంను జమ చేసుకోవడానికి నేనున్నాను అని చెప్పడం జరిగింది అక్కడ. ఒక వ్యక్తి అలా చెప్పి నువ్వు ఉండడం కదా సార్ మీరు గ్యారంటీ అంటే గ్యారంటీ సార్ మీరు రాసిస్తారంట. నీకెందుకు, నేను రాసిస్తా. ఎందుకు రాసిచ్చాడా సారు? ఇలా ఎదుటి వాళ్ళ వ్యక్తులను చూస్తున్నాడు కదా, అత్తునే రోజు డబ్బులు కదా నెలకి. సో ఈ ఉద్దేశంతో తను బాండ్ పేపర్లు కూడా రాసిచ్చాడు సార్. సో మరి ఒక్కరిద్దరికి కాదు సార్, చాలా మందికే రాసిచ్చాడు. సో తాంగా సిస్టమ్ 26 నెలలు బాగానే నడిచింది, చాలా చాలా బాగా నడిచింది, పర్వాలేదు. బట్ లాస్ట్ 2024 డిసెంబర్ 31 ఒక మీటింగ్ పెట్టాడు సార్ యూట్యూబ్ లో. పెడితే హాఫ్ అన్ అవర్ లో అర్ధగంట లోపే 2,80,000 మెంబర్స్ వచ్చారు సార్ ఆ మీటింగ్ కి. అంతే, టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోయి ఉంటది. ఎగ్జాంపుల్ సార్ అలా వచ్చాడు. అందులోకి నేను కూడా వెళ్ళాను, నేను కూడా విన్నాను. ఆ రోజున ఏం చెప్పాడు, పెద్ద బాంబు వేశాడు. ఏమని, అప్పటికే 2 నెలల విడ్రాల్ బంద్ చేసి, అప్పటికి 2 నెలలు అవుతుంది విడ్రాల్ బంద్ చేసి. సో మీకు ఇది సిస్టమ్ మొత్తం చేంజ్ అవుతుంది, డోంట్ వరీ, మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మనం సో అండ్ సో అని మారిపోతున్నాం. మీకు 2025 మే నెల లేదా జూన్ నెల వరకు మీకు క్రెడిట్ అవుతుంది, కానీ మీరు విత్డ్రాల్ చేసుకోవడానికి లేదు అని చెప్పేసాడు. బాంబు వేశాడు పెద్దది. వీళ్ళు మాట ఇచ్చిన వాళ్ళకి ఎవ్రీడే వీ హ్యావ్ టు పే, నేను పే చేస్తాను మీకు సిస్టమ్ ఇవ్వకుండా అని చెప్పేశారు వీళ్ళు. ఎందుకు, ఈ డిసెంబర్ 31 వరకు 30 నెలలు అవుతుంది దగ్గర సిస్టమ్. 30 నెలలు అంటే 2 సంవత్సరాల 6 నెలలు, 2 సంవత్సరాల 6 నెలలు అవుతుంది. సో బాగానే వస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చాలా మంది బాండ్ పేపర్ రాసేసరికి మొన్న ఒక వ్యక్తి చూడండి, ఇప్పుడు ఏమైంది, డిసెంబరు పోయిన సంవత్సరము 2024 అక్టోబర్లోనే బంద్ చేసిండు విత్డ్రావల్. డిసెంబర్లో మీటింగ్ పెట్టిండు, ఇంకో 6 నెలలు రా అన్నాడు. ఈ 6 నెలల్లో సిస్టమ్ ఓపెన్ అయ్యింది మొత్తం. అది ఏమైందంటే ఇప్పుడు సేమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనది ఎట్లయితే ఎగ్జాంపుల్ కొంతమంది $13 కొనుక్కొని వాళ్ళు చూడక దాన్ని $2 $1 చూసేసరికి 1 లక్ష పెట్టుకున్న వ్యక్తికి అది 5,000 రూపాయలు అయింది. అదే విధంగా ఇది కూడా, ఇదేమో మనం చూస్తే మాత్రం దీన్ని అమ్ముకోవచ్చు, ఇక్కడ ఉంది మనకి పీవీసీలో, మనం చూసేస్తే ఇది చేంజ్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంది, కానీ అక్కడ లేదు. అలా లేక ఇప్పుడు రీసెంట్లీ సార్ పేపర్కి వచ్చింది, ఇది నేను మామూలుగా చెప్పట్లేదు, పేపర్కి వచ్చింది. 38 సంవత్సరాల వ్యక్తి, అదే వ్యక్తి రాసిచ్చిన వ్యక్తి మొన్న సూసైడ్, క్రిమి సంహారక మందు తాగంట ఆత్మహత్య చేసుకున్నాడంట పేపర్. చూడండి సార్. సో అందుకే నేను ఏమంటానంటే, ఆ పేపర్ యొక్క కట్అవుట్ అంటే కటింగ్ కూడా నా దగ్గర ఉంది, అందరికీ వచ్చింది. సో చాలా బాధాకరం. అందుకే నేనేమంటానంటే, ప్లాన్ ఇచ్చేటప్పుడు మై పార్ట్నర్స్, నేనున్నాను మీకెందుకు, ఈ పదం తీసేయండి. యాక్చువల్లీ మేము సార్ 3 సంవత్సరాల క్రితమే చెప్పాము ఇక్కడ, అంటే మీకు ఇలా అయితే తెలుసా సార్ అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. బట్ మేము 2017 నుంచి వెళ్ళి ఇలాంటి సిస్టంలో ఉన్నాం, అక్కడ నేర్చుకున్నాం ఈ విషయాన్ని. నువ్వు నేనున్నాను కాదు, మనకి సిస్టమ్ ఉంది. ఏమనాలా, సిస్టమ్ ఉంది, సిస్టమ్ ఉంది. నువ్వు సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి చెప్తున్నావు కదా, సిస్టమ్ ఉంది. నేనున్నాను అనడానికి, ఒకవేళ నేను ఎప్పుడు మీటింగ్కి వెళ్తాను, ఏం జరుగుతుందని నేను చెప్తాను, లేదా మీరు కూడా రావాలి, దీనికి నేనున్నాను అంతే తప్ప నీ మనీకి నేనున్నాను కాదు.
నీ మనకి గ్యారంటీ నేను కాదు. ఎందుకంటే ఎస్ సార్. మనకి వాళ్ళు ₹1,00,000 పెట్టుకుంటే మనకు 10,000 వస్తాయి కావచ్చు, లేదా కొన్ని సిస్టాల్లో 5,000 ఇస్తాయి, కొన్ని సిస్టాల్లో 20,000 ఇస్తాయి, కొన్ని సిస్టాల్లో 50,000 కూడా ఇస్తాయి. కానీ అది సిస్టమ్ తరపున వస్తుంది నీకు. బట్ ఇతను ఏమనుకుంటాడంటే ఇతను వస్తే నాకు సిస్టమ్ 50,000 ఇస్తుంది, అందుకని చెప్పేసి తనని ఏదో చేసి మభ్యపెట్టి నేనున్నానని చెప్పి తీసుకొస్తే ఈరోజు నువ్వు ఈ 10,000, 20,000, 30,000 కేసు చూసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత సిస్టమ్ ఏదన్నా అయితే దానికి గ్యారంటీడ్ నువ్వు అవుతావు, కానీ సిస్టమ్ అవ్వదు. అందుకని సార్ మనము చాలా అయితే ఇక్కడ నేను పీవీసీ మెడ గురించి చెప్పలేదు ఈ రోజు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది జనరల్ గా మాట్లాడినాం. అంటే వేరే సిస్టంలో కూడా మీరు చేసుకుంటున్నారు వర్క్, ఇట్స్ ఓకే, అది మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ అక్కడ కూడా మేమున్నాము, నేనున్నాను అని మాత్రం మాట ఇవ్వకండి సార్. ఏమంటారు సార్? ఒక పీవీసీ గురించి జనరల్ గా అయిపోయింది ఇప్పుడు దాకా, జనరల్ మాట అనమాట. ఇంకా నయం మన పీవీసీ మెటలో నేనున్నానని చెప్తే కొంతమందికి ఎందుకంటే ఇది పోలేదు, ఇది తను చేసుకుంటే తనకి బెనిఫిట్ వచ్చేలా ఉంది ఇక్కడ చేసుకుంటే గనక. బట్ వేరే సిస్టంలో అయితే ఇగో ఈ విధంగా జరిగింది సార్. ఇది రియాలిటీ సార్. మీకు ఏదో అందరికీ నేను ఏదో చెప్పాలా లేకపోతే అని కాదు. ఒకరోజు ఇక్కడ చూపించాను సార్, ఆ రోజు మీరు లేకుండకపోవచ్చు మీటింగ్ లో. ఒకరోజు స్క్రీన్ షేర్ చేసి ఈ విధంగా జరిగిందని చూపించారు సార్. ఓకే సార్, చూడలేదు సార్, తెలియదు, మీరు తెలియదు. సో నేను ఇక్కడ చూపించాను కూడా సార్. అదేలేదు. సో అందుకే సార్ మేము ఇంతకుముందు కూడా చెప్పాము ఇదే మీటింగ్ లో, మనము నేనున్నాననే పదం వాడకూడదు ఎక్కడని కూడా చెప్పాము. సో చూడండి సార్, ఆ విధంగా వాళ్ళు నేనున్నానని చెప్పడమే తప్ప అనుకుంటే బాండ్ పేపర్ రాసిస్తే అందరి ఇంటికి వచ్చి గొడవ చేసేసరికి అయిపోయాయి. ఏమైంది సార్? అలా జరిగిపోతుంది. అందుకని చెప్పి దయచేసి ఎవరు కూడా సార్ అంతే ఎటువంటి హామీలు ఇవ్వకూడదు. ఇది ఎందుకంటే మనము అది మనదైతే కూడా ఓసారి ఇవ్వచ్చు, ఎందుకంటే అది కూడా మనదైతే కూడా ఇవ్వకూడదు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మనకు అవసరం అయ్యి ఎవరి దగ్గర 1 లాఖో 2 లాఖో తీసుకుంటున్నాం అంటే వడ్డీకే కావచ్చు, లేకపోతే సేవ్ 5 రూపాయలు కావచ్చు, అక్కడ నేనున్నాను అనాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్ను నమ్మే ఇస్తున్నాడు కదా, అది వేరు మళ్ళా. కానీ బిజినెస్ లో మాత్రం నేనున్నాను అనకూడదు అనమాట. ఇలాంటి బిజినెస్లలో నేనున్నాను పదం వాడకూడదు అనమాట, అంతే. అది నార్మల్. ఎందుకంటే మామూలుగా మనం ఫ్రెండ్షిప్ లో కానీ లేకపోతే సమాజంలో మనం బతుకున్నాం కనుక, సో నీకెందుకే నేను లేనా, సంవత్సరం కాకపోతే 6 నెలలు ఇస్తాను అని అనొచ్చు. ఎందుకంటే అది నువ్వు జాబ్ చేస్తున్నావో, లేకపోతే నువ్వు ఇంకేదైనా వ్యవసాయం చేస్తున్నావో, లేకపోతే నువ్వు ఇంకేదైనా బిజినెస్ చేస్తున్నావో, అంటే నార్మల్ వేరే బిజినెస్ చేస్తున్నావో అది వేరు. కానీ ఇక్కడ ఇలాంటి బిజినెస్ లోకి తీసుకొచ్చేటప్పుడు ఎవరు కానీ దయచేసి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. నేనున్నాను మీకెందుకు అని మాత్రం అనొద్దు. సో సిస్టమ్ సో అండ్ సో ఇలా ఉంది, సిస్టమ్ ఇలా ఉంది, ఇలా చేసుకుంటే ఇలా వస్తుంది, ఇలా చేసుకుంటే ఇలా వస్తుంది అని చెప్పండి. ఈ మధ్య తరుణంలో ఒకవేళ సిస్టమ్ ఏమన్నా అయితే అంటే అయ్యో ఎందుకు అనుకుంటున్నారు సిస్టమ్ ఏమన్నా అయితే అలా అనండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏం కాలేదు. ఇప్పుడు మేము మాట్లాడాము ఇలాగే. ఇప్పుడు మా క్లాస్మేట్ వాళ్ళు వేశారు సార్, వాళ్ళు అడిగారు డైరెక్ట్ గా ఏమన్నా నాకు ఆ టైంలో ఒరే మరి సిస్టమ్ ఏమన్నా ఎట్లా రా అని కూడా నన్ను అడిగారు సార్ వాళ్ళు. ఇప్పుడు ముగ్గురు సార్ నా క్లాస్మేట్ వేశారు. అరే నేను ఒకటే మాట చెప్పాను నాన్న, అంటే మేము అరే అని మాట్లాడుకుంటాం కనుక, ఒరే మన లైఫ్కే నువ్వు సపోజ్ నువ్వు 5 సంవత్సరాలకు ఎంత అని చెప్పేసి నన్ను అడుగుతున్నావు. నువ్వు గ్యారంటీ ఇస్తావా 5 సంవత్సరాలు బతుకుతాను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తే నీకు ఇది గ్యారంటీ ఇస్తాను నేను. అయిపోయిందా సార్? ఇక్కడ అంటే మనకే గ్యారంటీ లేదు, నీకు ఎలా గ్యారంటీ ఉంటుంది? సో ఇట్లా ఈ విధంగా ఇట్లా మాట్లాడుట్లా ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి కూడా నాతో ఉన్నారు, నాతో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒకరేమో పీవీసీలోకి వచ్చారు, ఇంకా 2 పీవీసీలోకి రాలేదు, కానీ వాళ్ళు ఎప్పటికైనా మాట్లాడుతున్నారు. అరే ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా రేటు తగ్గిపోయేసరికి వాళ్ళు కానీ దీన్ని చూస్తూ ఉన్నారు. బట్ వాళ్ళకి తెలీదు దీన్ని తగ్గినప్పుడు కొనుక్కుంటున్నాము, పెరిగినప్పుడు అమ్ముకుంటున్నాము, ఈ విధంగా మనం బతుకుతామని తెలియదు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, రే నువ్వు ఆ రోజున నువ్వు ఇంత చెప్పావు అంత చెప్పావు, వస్తుంది మనకని చెప్పావు, నువ్వు ఇస్తానని చెప్పలేదు, కానీ సిస్టమ్ నుంచి వెళ్ళి నువ్వు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పావు, ఏమైందిరా అందుకేరా నేను రాలేము అంటారు. ఓకేరా మీరు రానని ఏమైందిరా అని చెప్తాను, అంతే. ఇంకేమంటారు సార్? వాళ్ళని ఏమనలేం కదా సార్, అంతేగా. సో అంటే వాళ్ళు కూడా నన్ను కోపగించుకునే వాళ్ళే. ఎందుకంటే నేనున్నా నీకెందుకు అంటే ఇవాళ ఏమవుతున్నాయి సార్, అరే నువ్వు ఆ రోజు ఏం ఆడినవరా పదం, నేను ఉన్నా అన్నావు కదా, కనీసం మా 8,000 అంటే ఆనెక్స్ దాకా చేసి ఉన్నారు వాళ్ళు, మా 8,000-9,000 అన్న ఇవ్వచ్చు కదా నువ్వు,
అని అనేవాళ్ళు, వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు ఫోర్స్ చేయట్లేదు. అరే సిస్టమ్ మారేటప్పుడు కూడా నేను చెప్పాను అనమాట వాళ్ళకి, ఈ విధంగా సిస్టమ్ మారుతుందిరా, దీన్ని తీసుకుపోయి ఇందులో పెట్టాలి, 6,000 రూపాయలు కావాలి అట్లా. సో పార్ట్నర్స్ ఇది అంటే నేను ఒక 250 మెంబర్స్ది ఒక టీమే ఉండే సార్. వాళ్ళందరినీ కూడా బ్రాడ్కాస్టింగ్ లిస్ట్లో పెట్టి ఆ టైంలో ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజ్ ఇచ్చేవాడిని సార్. సిస్టంలో మనకి 2022లో 4వ నెల నుంచి వెళ్ళి రోజు 2-3 అప్డేట్లు వస్తుండే సిస్టంలో. 2022లో మార్చి నుంచి వెళ్ళి 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, ఈ 4 నెలల్లో రోజు 2-3 అప్డేట్లు వస్తుండే స్క్రోలింగ్లో. వాళ్ళు చూసేవాళ్ళు కాదు, వాళ్ళు మీటింగ్ వచ్చేవాళ్ళు కాదు. కానీ నేను వాళ్ళకి బ్రాడ్కాస్టింగ్ లిస్ట్లో స్క్రీన్ షాట్లు పెడుతూ, తర్వాత నాకు ఆ టైంలో యూట్యూబ్ కూడా ఉంది, యూట్యూబ్ చేస్తూ యూట్యూబ్ లింక్ వాళ్ళకి పంపిస్తూ స్పెషల్గా వాళ్ళకి ఆ వాయిస్ మెసేజ్ ఇచ్చేవాడిని. దానివల్ల థ్యాంక్ గాడ్ ఈరోజు మనం బతికిపోయాం. ఎక్కువ టీం లేదు, బట్ వాళ్ళకి కూడా వాళ్ళు ఆ టైంలో ఏం చేసేవాళ్ళు, నేను డీపీ ఇచ్చేవాడిని కదా వాళ్ళకి, కొంతమంది నా నెంబర్కి ఫోన్పే చేసేవాళ్ళు. సో ఇక్కడ ఇద్దరు అయితే నన్ను నా డైరెక్ట్ కాదు, బట్ వాళ్ళు నా ఫోన్కి ఫోన్పే చేసిన మాట వాస్తవం, నా డైరెక్ట్ కాదు. నేను పోలీస్ స్టేషన్లో పోతా, ఇక్కడికి వెళ్తా, అక్కడికి వెళ్తా అన్నాడు. సో 3-4 సార్లు ఫోన్ చేశారు. ఫైనల్ చెప్పాను, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, నా ఫోన్పేకి మీరు ఫోన్పే చేసిన మాట వాస్తవమే, మీ అప్లైన్ నేను కాదు, ముందుగా మీ అప్లైన్ అడగండి, మీ అప్లైన్ దగ్గర ఫోన్పే ఆ రోజున లేకపోతే నాకు చేశారు, నేను డీపీ ఇచ్చిన మాట వాస్తవమే, ఇక మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అని చెప్పేసాను డైరెక్ట్గా. చూడండి సార్ ఎట్లుంటుందంటే, పబ్లిక్ మనకు ఫోన్పే చేసినంత మాత్రాన మననే పట్టుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏమైంది అక్కడ సార్, వాళ్ళ అప్లైన్ వాళ్ళకి చాలా గొడవలు అయిపోయాయి, మాట్లాడుకోవట్లేదు. మళ్ళీ ఇలా తిరిగి ఇలా వస్తున్నాడు అనమాట. సో ఇట్లా ఉంటారు సార్, అంతే సార్, రకరకాల మనుషులు ఉంటారు. అవును కదా. అబ్బో సార్, మనుషులని చదవడం జరిగింది, లేకపోతే ఎట్లా సార్, మనము మనుషులని చదవకపోతే మనము ఇన్ని రోజులు నిలబడము సార్. ఇన్ని రోజులు ఇక్కడ నిలబడము. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇదంతా మాట్లాడడం ఎందుకంటే సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఎవరు కూడా వాళ్ళ నాలెడ్జ్ లేదని కాదు. బట్ కొద్దిగా అప్పుడప్పుడు మనం నెమరు వేసుకోవడం, అంటే జరిగిన వాటిని నెమరు వేసుకుంటే ఈ మధ్యన వచ్చే వాళ్ళకి ఇవి కొద్దిగా అంతా అంటే సంవత్సరం నుంచి వెళ్ళి నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన వాళ్ళకి, 5-6 నెలల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చిన వాళ్ళకి ఇవి వాళ్ళకి ఉపయోగపడతాయి ఈ మాటలు ఇప్పటిదాకా మనం మాట్లాడినాయి. బట్ కాకపోతే ఇక్కడ అందరూ కూడా ఎవరు కూడా ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా లేరు. మన ఇప్పుడు ఉన్న మీటింగ్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరు కూడా మరి తెలియని వాళ్ళు ఎవరు లేరు. బట్ ఇక్కడ మీకు నేర్పడానికి కాదు సార్, ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఇక్కడ జరిగే విషయాలు ఏంటంటే తెలియని వాళ్ళకేమో తెలుసుకోవడానికి పనిచేస్తాయి, తెలిసిన వాళ్ళకి లిమిట్, ఈ చెవున విడయం, ఈ చెవున వదిలిపెట్టడం, అట్లా అంతే తప్ప మాకు మీరు చెప్తారా అని మాత్రం ఇలా మీరు రివర్స్గా తీసుకోవద్దు, ఓకేనా. ప్రతి ఒక్కరికి ఇది చెబుతున్నాం అనమాట, తెలిసిన వాళ్ళు లిమిట్ అంతే. సో మీటింగ్ అంటే మరి 1 hour 1.5 hour మీటింగ్ నడుస్తుంది అంటే మరి అప్డేట్ చూడండి. మనం మొన్న 2 రోజులు కూడా అప్డేట్ వచ్చిన రోజు, సెకండ్ రోజు అయితే మనం ఏ విషయాన్ని కూడా ఇక్కడ మాట్లాడలేము, జనరల్ ఓన్లీ అప్డేట్ విషయాన్ని మాట్లాడాం. సో అప్డేట్ ఉన్నప్పుడు ఈ అప్డేట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి ఇక అప్డేట్ సిస్టంలో లేనప్పుడు 1.5 గంట మరి ఎన్నో విషయాలు వస్తాయి 1.5 గంటలో. లేదంటే మీరు అడిగిన దాని గురించి మీరు ఏదైనా అడిగితే దాని గురించి మాట్లాడతాం. సో ఎవరు ఏది మాట్లాడినప్పుడు ఫిర్ జనరల్ టాపిక్గా వెళ్తుంది అనమాట. సో ఈరోజు మనము ఇక్కడ చెప్పాలంటే సిస్టమ్ గురించి ఇంకా మనం మాట్లాడలేము, అయినా కూడా ఆటోమేటిక్గా 40 నిమిషాలు గడిచిపోయింది. ఏమంటారు సార్, అంతేనా? అంతే సార్, అంతే. సో బట్ ఇవి కూడా మనము చెప్పాలంటే రిలేటెడ్గానే మాట్లాడినాం. సో తెలుసుకోవాల్సిన ఇలాంటి కొత్త వాళ్ళు తెలుసుకుంటారు సార్, ఓకేనా. రికార్డు కూడా అవుతుంది.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పటిదాకా మాతో మరి మీకు పని ఉందా లేదా తెలియదు, మాట్లాడుతుంది మాట్లాడుతున్నా కూడా ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇక్కడ కొద్దిగా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూద్దాం. సో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా మేము జనరల్ విషయాలే మాట్లాడినాం సార్. ఎవరైనా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మంచి విషయాలు సార్, మీరు మంచి విషయాలు చెప్పారు. ఓకే సార్, ఓకే సార్. మేము మీ మీటింగ్ లకు వచ్చేదే ఈ నాలెడ్జ్ పెంచుకోనికి. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఇవన్నీ మేము ఫేస్ చేసాం సార్, ఇవన్నీ కూడా మేము అవసరం సార్, ఇవి మనిషికి అవసరం సార్, ఇవి మామూలుగా అవసరం సార్. మన లాంటి వాళ్ళకు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, మామూలు విషయం కాదు. మీ అనుభవాలు అనేది చాలా ఇంపార్టెంట్ సార్, మామూలు విషయం కాదు. అది మాకు దొరకడం, ఇలాంటి వాళ్ళు దొరకడమే మా అదృష్టం సార్. అయ్యో అట్లేం లేదు సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇట్లనే ఇలా కొత్త వాళ్ళకి మాత్రమే చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం అనమాట. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ విషయాలు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ తెలిసిన విషయాలే. సో ఎనీవే, అప్పుడప్పుడు ఎన్ని తెలిసినా కూడా అప్పుడప్పుడు మనము కొన్ని అప్పుడప్పుడు నెమరు వేసుకుంటే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాయి అనమాట. ఓకేనా? ఓకే ఓకే. సో ఓకే, ఏం చేయాలనుకున్నా మీకు నాకు ఐడియా లేదు. ఓకే, సో ఈరోజు పీవీసీ మీద బై చేయాల్సింది ఉండే, బై చేద్దాం. ఎంత తక్కువ ఉందా? రేట్ తక్కువ ఉంటే కనుక ఇప్పుడు పీవీసీ మీద బై చేయాలి సార్. పీవీసీ మీద ఎస్ 0.86 ఉంది. ఇంకా తగ్గుద్దంటారా సార్? ఇప్పుడు బై చేద్దామా? ఇంకా కూడా క్యాండిల్ కిందికే చూపిస్తుంది. ఓకే, రోజు తగ్గింది. ఈ రోజు కూడా ఇంకా కొంచెం ఎక్కువ తగ్గింది. చూడండి సార్, ఇక్కడ క్యాండిల్ చూడండి సార్. ఈ విధంగా ఇక్కడ క్యాండిల్స్ అనేది డౌన్ అవుతా వచ్చింది. ఓకేనా? సో మరి కొంత పీవీసీ మీద బై చేద్దాం. స్క్రీన్ షేర్ అయితే అవుతుంది కదా సార్ అందరికీ? చూడండి. ఓకే రైట్. సో ఎక్కడ యూఎస్డిట్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి ముందుగా. పీవీసీ ఓకే. సో టోకెనైజ్డ్ రియల్ వరల్డ్ అసెట్స్ అంట. ఓకే, టోకెనైజ్డ్ స్టాక్స్ ఆర్ హియర్. ఇది మీ అందరికి కూడా వస్తుంది, ఇలా క్లోజ్ చేయండి. ఓకే, సో మరి మనం ఎక్కడ బై చేయాలి? 75 యూఎస్డిటీ ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే, పీవీసీ మెటా. ఓకే, పాన్ కేక్ షాప్లోకి వెళ్తున్నాం. పీవీసీ మెటా బై చేద్దాం. ఇక్కడ కనెక్ట్. ఓకే, ఈథెరియం బిఎన్బి చేసుకుందాం. కనెక్ట్. సో ఇక్కడ మనం యూఎస్డితో బై చేయాలనుకుంటున్నాం కనుక యూఎస్డిటీ మీద క్లిక్ చేసుకోవాలి. పైన యూఎస్డిటీ ఉండాలి. నెక్స్ట్ ఓకే, ఇంకా కనెక్ట్ అవ్వలేదు. ఓకే, యూఎస్డిటీ. ఓకే, యూఎస్డిటీ 2 సార్లు క్లిక్ చేయండి సార్. కింద కేక్ ప్లేస్ లోపల మనము పీవీసీ పెట్టుకోవాలి, ఎందుకంటే పీవీసీని బై చేయాలనుకుంటున్నాం. పీవీసీ. సో ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మ్యాక్సిమం అంటే మొత్తం వచ్చేస్తాయి. బట్ ఇక్కడ మనము ఓన్లీ ఈరోజు $30కు సంబంధించిన పీవీసీ మీద బై చేయాలనుకుంటున్నాము. 30. ఓకే, సో $30కు బై చేస్తే 3483 పీవీసీలు వస్తున్నాయి. సో ఇక్కడ బిఎన్బి ఛార్జ్ కూడా కట్ అవుతుంది అంటే. ఓకే, క్లిక్. ఓకే, కన్ఫర్మ్. సో ఛార్జ్ అవసరం, ఇక్కడ బిఎన్బి ఛార్జ్ తీసుకుంటుంది. ఓకే, చూడండి సార్, 3483. ఓకే, బై అయింది. సో పీవీసీ మీటర్ని మనం ఈ విధంగా బై చేసుకోవచ్చు. ఓకేనా? పీవీసీ మీటర్ని ఈ విధంగా మనం బై చేసుకోవచ్చు. ఓకే, బై అయింది. ఎక్కడ కూర్చుంటుందో కూడా చూద్దాం ఒకసారి. బై అయింది మరి ఎక్కడ కూర్చున్నది కూడా చూడాలి కదా. 1 minute. ఓకే, చూడండి ఇక్కడ ఎంత పీవీసీ మీటర్ 942 ఉంది. బట్ ఇప్పుడు మనం బై చేసినంత 3400 సంథింగ్ కదా. సో దాని మీద క్లిక్ చేస్తే వస్తుంది. అక్కడ 75 అట్లే ఉన్నాయి, కానీ 30 కట్ అయిపోతుంది టచ్ చేస్తే. ఓకేనా? ఇప్పుడు టచ్ చేస్తాను చూడండి, పీవీసీ కూడా టచ్ చేస్తున్నా. ఓకే, పీవీసీ మీట
పెరిగిపోతాయి. రాలేదు సార్, ఇంకా భయ అయిందా లేదా? భయ అయింది కదా సార్, భయ కాలేదంటారా? 75 మీద క్లిక్ చేద్దాం ఒకసారి. భయ అయింది సార్. వచ్చినట్టుంది కదా సార్, 3000 చిల్లర వచ్చినట్టు. సారీ సార్, శివయ్య సార్ కాల్ చేశారు, అందుకని చెప్పేసి మరి చలో ఆ కాల్ ఎత్తానుకున్నా, కట్ ఎత్తానుకున్నా కానీ అది కాల్ ఎత్తడం జరిగింది. శివయ్య సార్ అంటే అందరికి తెలుసు అనుకుంటా, అదే గుంటూరు. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము $30 సంబంధించిన పీవీసీ మీద బై చేసాం. బై అయింది కదా, ఇంత బై అయింది సార్, ఏమైంది? బై అవ్వలేదంటారా? అయింది. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ 75 ఉన్న 45 అయింది, అంటే $30 బై చేసాం. 944 ఉన్న జాగా లోపల 4000 ఇక్కడ క్లిక్ చేస్తే చూసుకోవచ్చు, మనం బై చేసింది కూడా కనబడుతుంది హిస్టరీలో. ఓకే, చూడండి సార్, $40కి 3483 పీవీసీలు వచ్చాయి. ఎస్ సార్, ఎవరు మైక్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు సార్, చెప్పండి. వచ్చినాయి సార్, వచ్చినాయి. ఓకే సార్ చెప్పండి సార్. సార్ ఒక్క బిఎన్బి ఎంత నిమిషం, ఖర్చు అయింది సార్? నా వాయిస్ సార్ మీ వాయిస్. హలో సార్. చెప్పండి సార్, ఇప్పుడు జేడీకే సార్. హలో శ్రీనివాస్ సార్ చెప్పండి. సార్ బిఎన్బి ఎంత కట్ అయింది సార్ ఇప్పుడు? సార్ చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. ఇప్పుడు బిఎన్బి ఎంత ఖర్చు వచ్చింది సార్? ఇప్పుడు ఎంత ఖర్చు అయినాయి? బిఎన్బి $10 ఖర్చు అవుతాయేమో, అంతేనా సార్? అంతే. ఓకే కాకపోతే ఓకే సార్, థ్యాంక్ ఒక్కోసారి యూ ఏమవుతుందంటే అది బై అవ్వదు, సార్. బిఎన్బి కూడా ఖర్చు అవుతుంది ఒక్కోసారి, సార్ అట్లా అనమాట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనకి పీవీస్ మెట ఎలా ఇక్కడ శ్రీనివాసరావు మేమేశ్వరరావు సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ బాగున్నారు సార్, నమస్తే సార్. సార్. సార్ నాకు నేను సిస్టమ్ ఓపెన్ చేసి చాలా రోజులు సార్, అసలు చాలా రోజులు నేను సార్. రాత్రి ఓపెన్ చేస్తే ఏదేదో మా అర్థం కాలేదు మ్యాటర్ సరిగా. 10 రోజులు ఏదో లోపల ఎన్ని పోతాయి అని అంటున్నారు. అవును, అది ఎట్లా అయింది సార్? అకౌంట్ నాకు ఒకసారి చెక్ చేయలేదు సార్ కొంచెం. చేయండి, ఓపెన్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి, ఓపెన్ చేయండి, సార్ చేస్తాను. సార్ స్క్రీన్ షేర్ చేస్తారు సార్. చేయండి. సార్ నెక్స్ట్ టెస్ట్ వాకి లేదా? అవును, సీదా టెస్ట్ వరకు వెళ్ళండి. టోకెన్ స్టేకింగ్ .io ముందుగా ఓపెన్ చేయండి. చార్జెస్ కి బిఎన్బి ఉందా సార్? ఉన్నాయా సార్? బిఎన్బి ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయి సార్? సార్ 2 ఉన్నాయి సార్. $2కి 10 పాయింట్లు 15 పాయింట్లు ఉంది సార్. ఓకే, అది లేనట్టే కానీ ఓకే, ఓపెన్ చేయండి. టోకెన్ స్టేకింగ్ .io హిస్టరీ సార్ మొత్తం చూడండి సార్, ఏం కొట్టాలి సార్. ఇక్కడ SEALL ఉంది, దాని మీద క్లిక్ చేయండి. హిస్టరీ ఎడం పక్కన హిస్టరీ ఉంది, దాని కుడి పక్కన CALL ఉంది, అది దాన్ని క్లిక్ చేసి హిస్టరీ మొత్తం డిలీట్ చేసేయండి. సార్ వినపడలేదు సార్. ఎందుకు సార్ వినవట్లేదు? నేను గట్టిగా అరుస్తున్నాను మీకు. ఇక్కడ నాకు కొంచెం సౌండ్ అవుతుంది సార్ కొంచెం. ఇక్కడ మాకు కింద క్లారిటీ ఎడం పక్కన మాకైతే హిస్టరీ క్లారిటీ ఉంది సార్, మాకైతే క్లారిటీగా ఉంది ఓకే సార్. వాయిస్. ఇక్కడ ఎడం పక్కన హిస్టరీ ఉంది, కుడి పక్క పక్కన CALL అని ఉంది, SEALL. దాని మీద క్లిక్ చేసి హిస్టరీ డిలీట్ చేయండి. ఇస్తుంది. అక్కడ మీరు చూసుకుంటూ నేను చూసుకుంటూనే మాట్లాడుతున్నాను అనమాట. ఓకే సార్, వెళ్ళండి.
రాజేష్ సార్. ఓకే చెప్పండి సార్. నమస్తే సార్. సార్ అయిన తర్వాత 2 minutes టైం ఇవ్వండి సార్. ఓకే సార్. శ్రీనివాస్ సార్, మీకు యూట్యూబ్ లో చాలా క్లియర్ గా ఉంది సార్. ఇందాక మనం 2 days ఇదే చేసాము. మీరు యూట్యూబ్ లో కూడా మీకు 1, 2 సార్లు 10 సార్లు చూడొచ్చు దాన్ని, ఎలా చేశారు, ఏంటి, ఏం జరిగింది, చేంజ్ అని కూడా అన్ని క్లియర్ గా ఉంటుంది. ఓకే చేయండి. సో ఇప్పుడు నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి కదా సార్, క్లిక్ చేయండి. కుడి సైడ్ నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి. నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. నెట్వర్క్ మీద అక్కడ అక్కడ క్లిక్ చేయగానే వచ్చేసింది. బిఎన్బి మీద క్లిక్ చేయండి. బిఎన్బి మన ట్రస్ట్ వ్యాలెట్ అనేది మన చాలా ఈజీ అనమాట. వాళ్ళు ఇచ్చింది వేరే ఎందుకంటే నేను చాలా సిస్టాలు చేస్తాను కనుక వేరే ఇలా లోన్కి వెళ్ళాలంటే ఓ పెద్ద తలనొప్పి. ఇవి మనకు చాలా బాగా ఈజీ అవుతుంది. నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంటుంది సార్. పర్వాలేదు, మరి దాన్ని మనం ఏం చేయలేం కదా సార్. ఆగాల్సింది. ఎవరేం డౌట్ రైజ్ చేయలేరు కనుక ఇక్కడ నిదానంగా మాట్లాడుతున్నాం. కాకపోతే సరికి ఇద్దాం, లాస్ట్ లో మాట్లాడతారు. మరి రైట్, నో ప్రాబ్లం. ఇప్పుడు అక్కడ కనెక్ట్ చేయండి, చూద్దాం వస్తుందేమో. ఇంకా ఇంకో ఓపెన్ అవ్వాలి పూర్తిగా. ఇక్కడ పిన్ కొట్టండి సార్. పిన్ చేస్తున్నా, చేయండి. దాన్ని అడిగే అవసరం లేదు కదా సార్. మీరు ఏం చేయాలా, టక్క పిన్ విషయంలో అడిగే మీరు కొట్టేసేయాలి, టక్కన కొట్టేసేయాలా అని అడగద్దు. ఇక్కడ ఏమంటే ఇన్వాలిడ్ అంటే మర్చిపోయారు మీరు, సరిగా కొట్టండి. సో టోకెన్ ఫార్మింగ్ డాట్లోకి వెళ్ళారా, టోకెన్ స్టేకింగ్లోకి వెళ్ళమంటే ఓకే కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు ఫార్మింగ్ వ్యాలెట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఫార్మింగ్ వ్యాలెట్ ఏమున్నాయి సార్, ఏమన్నా ఉన్నాయి ఇందులో? ఇక్కడ ఏం లేవు సార్. అంటే మీరు ఇగో ఇక్కడ ఏవైతే కొంతమందికి 10,000, 20,000, 5,000, 2,000 ఉన్నాయి కదా సార్, 100, 200 ఉన్నాయి కొంతమందికి. వినండి, ఇవి 14వ తారీఖు తర్వాత కనబడవు. మీరు రెడీ చేసుకోండి, లేకపోతే వినండి సార్, లేదని ఫిక్స్ అయిపోయింది కదా అక్కడ. సో మీరు ఏదో అనుకున్నారు కదా, దాని గురించి క్లారిటీ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ ఉన్న వాటిని అంటే మీరు రేపు పొద్దున ఎవరైనా మిమ్మల్ని అడిగితే కూడా మీరు చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఉన్న వాటిని సిస్టమ్ తీసేయమని చెప్తుంది. లేదంటే నేనే తీసేస్తాను 14వ తారీఖు నాడు చెప్తుంది. ఇదొకటి. ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్ళండి. టోకెన్ అక్కడ అడ్డంగా 3 గీతలు ఉన్నాయి కదా సార్, ఒకటి చెప్తాను. సీడ్ పండింగ్ నొక్కండి. సీడ్ పండింగ్ కింద నుంచి రెండోది. సీడ్ పండింగ్ పైనుంచి రెండోది సార్, కింద నుంచి రెండోది. సార్ ఏం నొక్కారు? ఆ 3 గీతల మీద క్లిక్ చేయండి సార్, కింది నుంచి రెండోది సార్. ఏది కింద నుంచి రెండోదా సార్? అవును. జరుగుతుంది. జరగండి. ఇప్పుడు ఎర్రది నొక్కండి. ఎర్రది నొక్కండి. ఎర్రది మళ్ళీ ఎరుపు నొక్కారా సార్? ప్రొసీడ్ ఎనీవే. రెండు డబ్బులు క్లిక్ చేసి కంటిన్యూ. సార్ ఎర్రది నొక్కలేదు, కనెక్ట్ నొక్కాను సార్. నొక్కాను. ఓకే సార్. ఓకే నేను చూడలేదు. ఓకే ఇక్కడ పిన్ ఇవ్వండి సార్.
ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఓపెన్ కాలేదు పూర్తిగా మాకు కనబడట్లే. ఓకే, ఇక్కడ కుడి పక్కన వ్యాలెట్ ఉంది కదా సార్, వ్యాలెట్ స్టేకింగ్, అది ఓపెన్ చేయండి. కుడి పక్కన వ్యాలెట్ ఇదే సార్, అదే సార్ టేకింగ్ వ్యాలెట్ సార్. స్టేకింగ్ వ్యాలెట్. ఓకే, కుడి పక్కన స్టేకింగ్ వ్యాలెట్ ఉందా? ఓకే, ఇందులో ఏమున్నాయి సార్, ఎన్ని ఉన్నాయి చూడండి సార్, మీరు చూస్తారా? ఇక్కడ 91 ఉన్నట్టుంది సార్. 91 ఉంటే ఒకసారి చూడండి, అవుతుందేమో. 91, 12 ఉన్నాయి సార్. 91, 12 కనిపిస్తుంది. 12 మాట్లాడకూడదు సార్, 91 మాట్లాడాలి. ఓకే, చేయండి సార్, స్టేక్ నవ్ చేస్తే అవుతుందో చూడండి సార్. ఏం కొట్టేది సార్ ఇప్పుడు? అక్కడ స్టేక్ నవ్ అని ఉంది కదా సార్ మధ్యలో, అది నొక్కండి సార్. ఓకే, మ్యాక్స్ పెట్టదా? నొక్కండి, ఒక సబ్మిట్ చేయండి. సబ్మిట్. ఓకే, ఇక్కడ 100 ఉంటేనే అవుతాను లేకపోతే కాను అని చెప్తుంది కదా. ఓకే సార్, 100 ఉంటేనే అవుతాను లేకపోతే కాను అని చెప్తుంది. మేబీ 13 తారీఖు 14 తారీఖు లోపల 100 లోపల ఉన్న వాళ్ళకి చేసుకునే అవకాశం ఇస్తుంది కావచ్చు అని మేము అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి చూస్తూ ఉండండి, ఓకేనా? లేకపోతే ఇక అక్కడ అది పోతుందని చెప్పింది, ఇక్కడ ఇది పోతుందని చెప్పింది సిస్టమ్. అర్థమైంది సార్ ఇప్పుడు మీకు? ఇవి కూడా పోతాయి అని చెప్పేసింది అయితే, చెప్పేసింది సిస్టమ్. అందుకని దీన్ని కూడా ఖాళీ చేయండి, దాన్ని ఖాళీ చేయండి అని చెప్పింది. మనం అదే చెప్తున్నా సార్, మీరు ఏం చేయరాదు. ఇప్పుడు 100 ఉంటే చేయొత్తుండే. నేనేమనుకుంటే సిస్టము 100 లోపు ఉన్న వాళ్ళకి 50 లోపు ఉన్న వాళ్ళకి కూడా స్టేక్ నవ్ చేసుకునే అవకాశం ఇస్తుంది కావచ్చు. అప్డేట్ రోజు వస్తూ ఉంటది, చూస్తూ ఉండండి అని చెప్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇంతేనా సార్ అకౌంట్? అయిపోయింది అంతే. ఇక మిగతా మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు ఏదైతే ఈ మధ్య నచ్చిన అప్డేట్ గురించి ఏదో అంటున్నారు సార్ అని అడిగారు, ఆ డౌట్ క్లియర్ చేస్తాను. ఇంకా మిగతా ఏదంటే మాట్లాడితే చెప్తా. అంటే నా దాంట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, విఎస్డిటీ ఎన్ని ఉన్నాయి, ఆయన ఫార్మింగ్ లో పెట్టుకోవచ్చా చూస్తారండి సార్. ఇప్పుడు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, బయట రిలీజ్ ఎలా చేయాలి తెలియట్లేదు సార్ నాకు. నన్ను అడిగితే నేను బయట తీయకదని చెప్తా, మీ ఇష్టం మరి. అది ఓకే సార్, తీపితే పర్లేదు, లోపల ఫార్మింగ్ లో పెట్టే మార్గం చెప్పండి అంటున్నా. ఆ మార్గం మీకు ఐడియా లేదా సార్? చాలా రోజులు సార్ చేశాను, 500 ఉంటే అప్పుడు చేశాను, మళ్ళీ చేయలేదు. ఇది ఓకే చేయండి. ఇక్కడ కింద రివార్డ్ స్టేటస్ నొక్కండి కుడి సైడ్ లో. ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్? 499 ఉన్నాయి సార్. దీన్ని మధ్యలో ఇక్కడ ఏముంది సార్, అది రెడీమ్ నొక్కండి. మీ దగ్గర బిఎన్బి లేవు చేపిద్దామంటే ఇది నొక్కండి, చెప్తాను. ఏం సార్? బిఎన్బి 2 ఉన్నాయి సార్. 2 లేనట్టు సార్, ముందే చెప్పాను. ఎప్పుడు కానీ 10 కంటే తగ్గిపోకూడదు. రెడీమ్ నొక్కండి. నొక్కాను సార్. ఏముంటుంది అక్కడ మళ్ళీ చూడండి సార్, చదవండి కొద్దిగా, చెప్తే నేను చెప్పేస్తాను. అంటే బాక్స్ లో ఒకటిదా? ఒక్క నిమిషం సార్, ఇక్కడ మీరు పూర్తి ఓపెన్ అవ్వట్లేదు నాకు, అందుకని బ్లర్ అవుతుంది అనమాట, బ్లర్ వస్తుంది. బాక్స్ కొట్టండి సార్, శ్రీనివాస్ సార్ బాక్స్ కొట్టండి. ఓకే, ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ మధ్యలో నొక్కండి, మధ్యలోదా? మధ్యలో టోకెన్. చూడండి సార్. అవును సార్, అదే మధ్య నొక్కినారు, కరెక్ట్ నొక్కినారు, మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఇప్పుడు మన కింద నొక్కండి, సెల్ఫ్ నొక్కండి. ఇక్కడ కింద మ్యాక్సిమం నొక్కండి సార్. ఇక్కడ రెడీమ్ చేయండి. రెడీమా? అవును సార్, ఇక్కడ కూడా 1000 ఉండాలంటుంది. ఇప్పుడు ఏం చేయరాదు దీన్ని, ఒక 1000 చూడండి. ఓకే చేయండి. ఇప్పుడు కొద్దిగా స్క్రీన్ కిందికి అన్న తర్వాత టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళండి. అక్కడ కుడి సైడ్ లో పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది.
ఎందుకంటే సార్ నన్ను అడిగితే నేను విత్డ్రాల్ పెట్టుకోమని అసలే చెప్పాను అనమాట. నేను ఎవరికైనా కూడా దాన్ని లోపల పెట్టుకునే చెప్తాను అనమాట. లేదు సార్, నాకు తీయాలని లేదు సార్, నాకు కాకపోతే అడుగుతున్నా మిమ్మల్ని తీసుకోవచ్చా పెట్టేద్దాం అని. అయితే సార్ మీరు నేను ఒకటే లోపల పెట్టాలి. ఓకే సార్. బయట పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక సంవత్సరం వరకు లాభాలు కనబడవు. పెడదాం సార్, లోపలే పెట్టేద్దాం, బయటికి తీయాలి పని లేదు. అవును, ఇట్లా అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకోవాలి సార్ బయటకి. ఇక్కడ కింద రివార్డ్ స్టేటస్ ఉంది సార్, కుడి సైడ్ లో అది నొక్కండి, కింద రివార్డ్ స్టేటస్. రివార్డ్ స్టేటస్ సార్? అవును, ఎందుకంటే ఈ టైంలో ఏంటంటే సార్ రేట్ తక్కువ ఉంది, తీసుకుంటే లాభం లేదు. ఇక్కడ రిడీమ్ రివార్డ్ నొక్కండి సార్, రిడీమ్ రివార్డ్ నొక్కండి. రిడీమ్ రివార్డ్ ఏమి ఒక్క నిమిషం, ఇంక ఓపెన్ అవ్వలేదు కదా. ఎన్ని ఉన్నాయి సార్? 400. ఇవి మీరు 400 చేసుకోవచ్చు సార్. 444 ఉంది. మీరు బిఎన్బి తీసుకున్న తర్వాత ఈ 400ని రిడీమ్ నొక్కి అక్కడ 400 అని రాయండి, అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏకండి, ఇప్పుడు నొక్కద్దు, ఎందుకంటే మీ దగ్గర బిఎన్బి లేదు, నేను చూశాను. ఓకే, ఇక్కడ ఒకసారి వ్యాలెట్ స్టేకింగ్ నొక్కండి సార్. ఆ వ్యాలెట్ స్టేకింగ్ నొక్కండి. లెఫ్ట్ లో కింద సార్? కాదు 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 కాదు, పైననే టోకెన్ ఫార్మింగ్ పక్క పుంట వ్యాలెట్ ఫార్మింగ్ ఉంది, అది నొక్కండి. ఓకే. ఇప్పుడు రేపు పొద్దున ఏం చేయాలి? ఇవి కూడా 200 చేయొచ్చు. అంటే మొత్తం మీకు దగ్గర దగ్గర అవి 400, ఇవి 200, 600 రూపాయలు, 700 రూపాయలు. సరే 700 నుంచి 800 రూపాయలు దీనికి ఖర్చు అవుతాయి రేపు. ఓకే. డాలర్ల విషయంలో బిఎన్బి పెట్టుకున్న తర్వాత రేపు చేసేయండి. ఇది $7 కానీ $8 కానీ ఖర్చు అవుద్ది. అది ఆ ఖర్చుకు వెనకాడద్దు, ఆ ఖర్చుకు వెనకాడకుండా తీసేసుకొని చేసేయండి. అక్కడ నిలబెట్టుకొని లాభం లేదు సార్. ఓకే సార్. ఇప్పుడు ఒకవేళ చేయలేదు సార్, మనకి అవి ఉంటాయా పోతాయా? అవిటికి బెనిఫిట్ రాదు, అట్లా నిలబడతాయి కానీ బెనిఫిట్ రాదు, పోవు. ఇప్పుడు డెడ్ లైన్ ఇవ్వలేదు వీటికి సిస్టమ్, నేను తీసేస్తానని డెడ్ లైన్ ఇవ్వలేదు. కానీ అక్కడ నిలబెట్టుకుని లాభం లేదు. ఒకవేళ మీరు ఇది కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పటిదాకా మీకు 444 ఉన్నాయి కదా సార్, 444, అందులో నుంచి వెళ్ళి 100 రిలీజ్ ఇస్తుంది. కానీ అది ఇప్పుడు రేట్ తక్కువ ఉంది, కానీ ఆ 100 బయట పెట్టుకుని లాభం లేదు. సో అట్లీస్ట్ లోపల పెడితే అది 400 అనేవి 800 అడి అవుతాయి. ఆ 800 వచ్చేసరికి రేటు పెరుగుద్దని మన ఆలోచన. అట్లా ఓకే సార్, అలాగే చేస్తాం. మన లాంటి వాళ్ళ వీళ్ళ లోపల పెట్టేసేయాలి అంతే. ఓకేనా సార్? ఓకే. ఈ 291 రేపు పెట్టేసేయండి, 200 పెట్టేసేయండి, 91 పోదు కానీ. అలాగే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి. స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి సార్. చేస్తున్నాను సార్. ఓకే సార్. ఇక్కడ గ్రంథి శ్రీనివాస సార్ కూడా వచ్చారు కదా. ఓకే, గ్రంథి శ్రీనివాస సార్ వెల్కమ్. ఆ సార్ మాట్లాడిన తర్వాత చంద్రశేఖర్ సార్ మాట్లాడతారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. లేదు, ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో టోకెన్ ఫార్మింగ్, అదే సీడ్ ఫండింగ్ లో టోకన్స్ రన్నింగ్ లో లేదనుకోండి, టోకెన్ స్టేకింగ్, ఇప్పుడు వ్యాలెట్ స్టేకింగ్ లో వచ్చే రివార్డ్ ఆగిపోతుందా, కలుస్తుంటుందా? డౌటే సార్ అది. ఎందుకంటే అట్లీస్ట్ మనము ఇప్పుడు 1000 ఉంది కనుక 1000తోనే చేసుకొని ఉండాలి, అది క్లోజ్ ఉంచకూడదు. అది నాకు తెలిసి. అంటే అది ఈ మధ్య అది కొన్నిట్లో చూడలేదు, అట్లానే అయిపోయింది. నేను అన్నిట్లో రిడీమ్ చేస్తా ఉంటే కొన్నిట్లో అయిపోయింది, అట్లానే డౌన్ లైన్. అందుకని ఏం చేస్తారంటే సార్, ఒక్కొక్క దానికి అంటే దగ్గర దగ్గర 1000 రూపాయలు కూడా అవ్వదు, 1000 టోకెన్స్ అంటే. అందుకని చెప్పేసి 1000 రూపాయలు చేసేయాలి సార్. చేయాల్సింది చేస్తేనే మనకు దానివల్ల బెనిఫిట్ ఉంటుంది సార్. ఇప్పుడు వ్యాలెట్ స్టేకింగ్ లో రిలీజ్ అయ్యి రివార్డ్ అంతే కదా సార్. అందుకే కదా ఇప్పుడు బర్డెన్ అవుతుంది, సిస్టమ్కి బర్డెన్ అవుతుంది అని చెప్పేసి తీసేస్తున్నాడు. ఇచ్చాడు. రేపు పొద్దున టోకెన్ స్టేక్ కూడా ఏమంటాడు, టోకెన్ అది వ్యాలెట్ స్టేకింగ్ లో ఉన్నాయి కూడా ఏమంటాడు, అది కూడా మరి త్వరలోనే తీసుకోండి అంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనం, నోరు మూసుకొని ఖచ్చితంగా తీసేసి వస్తాం. అట్లా ఒక 1000 అనేది కంటిన్యూటీగా ఉండాల్సిందే. 1000 ఉంటే బెటర్ సార్, ఎందుకంటే తక్కువతో ఉంచాడు కదా.
అదే ఇప్పుడు 5,000 అన్నాం అనుకోండి, ఏం చేద్దాం, కష్టం అవుతుంది, బర్డెన్ అవుతుంది బాగా మనకి. సో 1000 పీస్ మెడలే కనుక పర్లేదు చేసుకోండి. సరే, ఓకే సార్. దానికి ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. ఓకే, మరి చంద్రశేఖర్ సార్ బిజీగా ఉన్నారేమో. నా వాయిస్ ఇస్తుందా సార్? నా వాయిస్ క్లియర్ ఉందా? చెప్పండి సార్ ఎవరైనా. ఉన్నా సార్. ఓకే ఓకే, వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. విజయ్ భాస్కర్ గారు మెసేజ్ పెట్టారు చూడండి సార్. అది ఓకే, చూసాను సార్, నేను ఆల్రెడీ దాన్ని చూశాను, దాన్ని లైక్ కూడా చేశాను కదా. ఓకే, చంద్రశేఖర్ సార్ వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్ మైక్ అడ్మిట్ చేసుకున్నారు కానీ మనకి వాయిస్ వస్తలేదు. 11 అయింది కదా సార్, ఇప్పుడు వదిలేండి సార్, రేపు ఎప్పుడు చూద్దాము. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ మరి అది నాకు తెలుసు విజయభాస్కర్ సార్ పెట్టిన విషయం, బట్ సార్ అన్నారు కనుక ఒకసారి మీ అందరికి ఇక్కడ చూపించి మనము మీటింగ్ ఎండింగ్కి వెళ్దాం. ఓకేనా? ఓకే, అది 3 million సంథింగ్ అని అది ఏదో పెట్టారన్నారు కదా, ఇదే అనమాట. సో చూడండి సార్, ఇది ఎంఎస్ రావు గుడ్ న్యూస్, పెరిగిన యూపీఐ లిమిటెడ్ 24 గంటలు ఫోన్ పే నుంచి. ఓకే, అది విషయం, ఇది మీరు అన్నది ఇదనమాట. సో ఏమీ లేదు సార్, ఇది ఏమంటే 1.3 million స్టేకింగ్. ఒక వ్యక్తి 1,30,00,000 సార్, 13,09,000 రూపాయలు యాక్టివ్ స్టేకింగ్ లో ఉన్నదని చెప్తున్నా. అంటే 1.3 million అనమాట. బిలియన్ అంటేనేమో కోట్లు పోతుంది, మిలియన్ అంటే లక్షలు వస్తుంది. ఓకే, సో దీని అర్థం ఏంటంటే సార్, 13,09,000 పీవీసీ బట్టి యాక్టివ్ స్టేకింగ్ లో ఉందంట. ఆలోచించండి సార్, 13 లక్షలు ఉందంటే తనకి మనం ఇప్పుడు నేను ఇందాక మనం స్టార్టింగ్ లో మీటింగ్ బిగినింగ్ లో మాట్లాడుకున్నాం మనం ఏమని, ఎవరైనా ₹1,00,000 పెడితే వాళ్ళకి 2 లక్షలు ఖచ్చితంగా వస్తాయని చెప్పన్నాం. కానీ అది ₹1 కాదు సార్, చాలా ఎక్కువ అవుతుంది రిలీజ్ చేసేసరికి. సో ఇతనికి రిలీజ్ అవ్వడానికి 800 రోజులు పడుతుంది. సో అప్పుడు మీరు చూడండి సార్, ₹1 అయినా కూడా దీనికి ఎంత రావాలా? సో మామూలుగా ఉండదు సార్ ఇన్కమ్ ఇది. అది మనము ఆలోచించుకోవడానికే అసలు అందట్లేదు. చూడండి, ఈ డిజిట్లు నేనే చదవలేకపోయాను కరెక్ట్గా, చాలా తక్కువ డిజిట్, మిలియన్స్ చదవలేకపోతున్నాం. యాక్చువల్లీ మన పీవీసీ మీటర్ వచ్చేసి మనం బిలియనీర్లు మనం అందరం కూడా బిలియనీర్స్లో. అంటే ఇప్పటివరకు మనకు తెలియాలి, ఒక 0 తర్వాత ఎన్ని సున్నాలు ఉంటే మిలియన్ అవుతుంది, 1,00,000 అవుతుంది, మరి 10 లక్షలు ఎన్ని సున్నాలు ఉంటే 10 లక్షలు అవుతుంది సార్. సో ఈ విధంగా మనము ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అలా అయితే మనం మెయింటైన్ చేయగలుగుతాం. మనము సార్ ఇది పీవీసీ మీటర్ ఇప్పుడు 1,00,000 మనం జనరల్గా మనము ఒకసారి సార్ 10 పీవీసీ మీటర్లు పెట్టుకోవాలంటే మన దగ్గర కష్టంగా ఉండే. ఇప్పుడు అదే వ్యక్తి 1,00,000 పీవీసీ మీటర్లు పెట్టుకున్నాడు. అనుకోకుండా $15 వరకు వెళ్తే సార్ అది లెక్క పెట్టగలుగుతాడు అతను? క్యాలిక్యులేటర్ సరిపోదు సార్. ఈ అకౌంట్ లో వచ్చే డైలీ రివార్డ్ అంతా వేరే అకౌంట్ లోకి మార్చుకోవాల్సిందేగా, దాంట్లో ఇన్పుట్ చేయడానికి కుదరదుగా. అదే సార్, దాని ఇంకా కొన్ని ఎక్స్ట్రా వాల్యూ పెంచుకోవచ్చు మనము, అలాగా అది కూడా బెనిఫిట్ కదా సార్. సార్ ఇంత పెట్టుకున్న బిఎన్బికి భయపడతారు సార్. బిఎన్బి ఏంటి సార్, ఒక రోజు మాది 108 బిఎన్బి సార్, నిన్న $108 బిఎన్బి అయిపోయింది ఒక రోజుకి. సార్ బర్రె కొనుక్కొని ఏమంటాం కదా సార్, ఆవును కొనుక్కొని ఏమంటారు కదా, అది తాడుకు కట్టేసి పెడితేనే తాజు నిలబడుతుంది. ఆ తాడేమో 500-600 ఉంది, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మనం తాడు కొనకపోతే ఆ ఆవును వంకొచ్చాము, మరి 20,000, 30,000, 50,000, ₹1,00,000 పెట్టి వంకొచ్చాము. ఆ చిన్న తాడే ₹1,000, ₹2,000 పడుతుంది తాడు. ఆ తాడికి భయపడితే మరి అది కూడా ఉండదు సార్. అందుకని చెప్పేసి వీళ్ళకి ఏంటంటే సార్, బిఎన్బి నథింగ్, వీళ్ళకి లక్షగా రివార్డ్ వస్తుందా లేదా అది చూసుకోవాలి మనం సార్. ఇక అన్నిటికీ మనం లెక్కలు పెడితే కుదరదు సార్. రివార్డ్ కాదు సార్, నేను అనేది అదే అకౌంట్ లో పెట్టే రివార్డు మనం స్టేకింగ్ చేసుకుంటే మనకి ఎక్కువగా రెన్యువల్ అనేది స్పీడ్ మీద స్పీడ్ పెరుగుతా ఉంటది. డిస్ట్రిబ్యూట్ చేసే కొద్దీ మనకు వచ్చే రెన్యువల్ టైం పెరుగుతా వేస్ట్ అయిపోతుంది. కాదు ఇప్పుడైతే చేయరాదు ఇంతగానము. ఇప్పుడు ఎంత పెట్టుంటే ఇంత నిలబడింది, ఇంకా అతను ఇది ఆలోచించాడు సార్. అతను ఇప్పుడు కాదు కదా సార్ పెట్టింది, ఇప్పుడు నువ్వనే పెట్టచ్చు. నువ్వు పెడతా అనుకుంటే మీరు ఎంతసేపు సార్ ఇట్లా చిటికలో పెట్టుకోవచ్చు మీరు. కానీ మీరు ఇప్పుడు పెట్టరాదు, పెట్టాలంటే పెట్టొచ్చా సార్? ఇప్పుడు ఇంత యాక్టివ్ ఫామ్ లో పెట్టచ్చా?
పెట్టలేము పెట్టలేము. సో ఇతను ఎప్పుడో పెట్టున్నాడు, ఆ రేట్ ఎంత ఉన్నప్పుడు పెట్టిండో అట్లా అనుకుంటే ఆలోచించాలి సార్. ఇట్లా ఆలోచించాలి మనం. అంటే ఇప్పటికే ఇంత యాక్టివ్లో ఉంటే అతను ఎప్పుడు పెట్టి ఉండాలా, ఎంత పెట్టి ఉండాలా, దీన్ని బట్టి 13,09,000 ఇప్పుడు మనం చూస్తున్నాం సార్. అతను దగ్గర దగ్గర 40-50 లక్షలు పెట్టి ఉండాలా. అప్పటి నుంచి రిలీజ్ అవుతూ 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 డైలీ ఇది నిలబడింది ఇక్కడ. ఇంకా ఇప్పటికి అర్థమైంది సార్, తెలుసు సార్. ఎస్, ఒకసారి స్టేకింగ్ చాలా అవుతాయి కదా సార్. ఇందాకే మాట్లాడుకున్నాం సార్, దానికి భయపడద్దు సార్. మనందరం కూడా బిలియనీర్స్ సార్. మనందరం కూడా బిలియనీర్స్ లేము, మనందరం కూడా బిలియనీర్స్. సో ఇది నథింగ్ కదా సార్, ఇది నథింగ్ మనకి. చూడండి సార్, ఇక్కడ ఒక ప్లాన్ చూడండి సార్. ఇక్కడ 700 USD అంటే ఇప్పుడు నా దగ్గర దగ్గర కొంతమందికి రిలీజ్ అయినాయి, వేలల్లో ఉన్నాయి. రిఫరల్ స్టేకింగ్ అంట సార్ అన్నది, రిఫరల్ స్టేకింగ్ సార్. ఓకే ఓకే ఓకే. సో సార్ పెట్టింది కదా సార్ అది. ఇక్కడ శంకర్ సార్, మన తరఫున శంకర్ సార్ వచ్చేసి ఇది రిఫరల్ టీమ్ అది అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఓకే, అది ఏదేమైనా మాట్లాడుకున్నాం, మళ్ళీ దాని గురించి నా అర్థం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ శంకర్ సార్, తరఫున శంకర్ సార్. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 700 ఉంటేనే, అంటే ఇప్పుడు చాలా మంది దగ్గర రివార్డు నుంచి రిలీజ్ అయినవి ఉన్నాయి, ఏది టోకెన్ ఫార్మింగ్ లో రిడీమ్ రివార్డ్ లో. వాళ్ళందరూ కూడా ఒక 700ని ఇక్కడ మీరు వ్యాలెట్లు పెంచుకుని ఉన్న వాళ్ళకి చెప్తున్నా సార్, మళ్ళీ డబ్బులు పెట్టుకోవడం కాదు. బిఎన్బికి భయపడద్దు, ఇక బిఎన్బి ఖర్చు అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ మెయిన్ వ్యాలెట్కి 100 చేసుకొని దాని కింద AB అనే దానికి 100 వేస్తే నెంబర్ 1కి అయిపోయింది. ఇక నెంబర్ 2 సంగతి ఏంటంటే, కింద మళ్ళీ మీరు దానికి ఇది ఇటు A ఇటు B ఇలా ఇగో ఈ విధంగా ఇక్కడ ప్లాన్ ఇచ్చిన విధంగా చేసుకుంటే కనుక 700 USDతో 3టికి 3 వ్యాలెట్లకు అవుతుంది. అంటే ఇదే విధంగా మనము ఎప్పుడు చేసినా కూడా మళ్ళీ దీనికి ఇట్లా చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ చాలా బెనిఫిట్ ఉంది సార్. అంటే డబ్బులు మళ్ళీ పెట్టుకుని నేను చెప్పట్లేదు, పెట్టుకుంటే అది మీ ఇష్టం, పెట్టుకుంటే బెనిఫిటే, దాన్ని కానట్లేదు. ఇది లోపల పెట్టే దాని గురించి మాట్లాడుతున్నాం కనుక. సో ఇది ఎర్లీ బర్డ్ చాలా బెనిఫిటే. ఎందుకంటే మేము కొన్ని వ్యాలెట్ ఓపెన్ చేసి చూస్తే నేను మొన్న ఇది వెంకట సార్తో కొంతమంది సార్లతో ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క వ్యాలెట్లో 7,000, 8,000 రిడీమ్ రివార్డులు సార్. 7,000, 8,000, 5,000, 3,000 ఈ విధంగా నిలబడి ఉన్నాయి సార్. వాటిని ఏం చేయాలో అర్థం కాక ఈ రోజున ఈ ప్లాన్ చూడండి సార్, ఇలా చేసుకోవచ్చు మనం. ఇలా ప్లాన్ చేసుకోండి ఉన్నవాళ్ళు, మీకు మీ దగ్గర నిలబడి ఉన్న వాళ్ళు. ఈ పెట్టుకున్న డబ్బులు ఉన్న వాళ్ళ సంగతి ఏమో వేరు, అది మీ ఇష్టం. ఓకేనా సార్? ఈ 20 లెవెల్ గ్రూపులు చేసుకోవచ్చు కదా సార్? 20 లెవెల్ గ్రూప్ అంటే అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి సార్. 20 అంటే రిఫరల్ 20 లెవెల్స్ 3 కాడకు చేసుకుంటా వెళ్ళిపోతే రిఫరల్ రివార్డ్ బాగా వచ్చింది, అదే కదా సార్? ఇది రిఫరల్ రివార్డ్ గురించి కాదు మనం మాట్లాడింది, ఇది ఏంటంటే సార్ ఎర్లీ బర్డ్ గురించి. మనం ఎర్లీ బర్డ్ చేసుకోవడం వల్ల రిఫరల్ రివార్డ్ కూడా వచ్చింది సార్. అది కూడా వస్తుంది మీరు అన్నట్టుగా, అది కూడా వస్తుంది. డబ్బులు ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. బట్ 20 లెవెల్స్ రావాలంటే ప్రతి దాంట్లో 20 మంది రన్నింగ్ లో ఉండాలా, రెండో దాంట్లో 19 మంది రన్నింగ్ ఉండాలా. అట్లా ప్రతి దాంట్లో అంతమంది ఉంటేనే గానీ కింద లెవెల్ నుంచి పైకి రాదండి, రాదు. అందుకని చెప్పి సార్ దాని మీద అది చిన్న పడకుండా చూడండి సార్, ఇక్కడ ఇట్లా 700 మనము ఎక్కువ ఉన్న వాళ్ళు రోజు చేసుకోవచ్చు. అంటే ఎంత అయిపోయేంత వరకు కూడా ఈ విధంగా చేసుకుంటే బెనిఫిట్ ఉందన్నమాట. ఈ విధంగా బెనిఫిట్ ఉంది. ఇగో ఇది ఈ ప్లాన్ ఉపయోగించండి సార్, బెటర్. నేను గ్రూప్ లో షేర్ చేస్తా. సో రేపు ఎల్లుండి టైం ఉంటే కనుక మనము ఇది కూడా ఇది మన గ్రూప్ లోనే మనం లైవ్ లోనే ఈ ప్లాన్ ప్లే చేద్దాం. ఈ ప్లాన్ ని మనం చేద్దాం. ఓకే, సో సార్ చెప్పండి ఏంటి విషయాలు. టైం కూడా అయింది. ఓకే, గ్రూప్ లో ఫార్వర్డ్ చేశాను. రిఫరల్ స్టేకింగ్ అంట సార్, అది 1.3 మిలియన్ అనేది. ఓకే, వాళ్ళు ఏదో పెడతా ఉంటారు, చక్కగా రాయరు, అది చేయదు. ఓకే, సో వాట్ నెక్స్ట్ సార్? ఇంకా సరే, మరి టైం కూడా అయ్యింది. ఏదైనా ఉంటే మాట్లాడండి సార్, 1-2 నిమిషాలు. లేదంటే మాత్రం వెళ్దాం. ప్రకాష్ శీలం సార్ వచ్చారు, వెల్కమ్ సార్, నమస్తే.
శీలం ప్రకాష్ కరీంనగర్ సార్. నమస్తే సార్. సెప్టెంబర్ 1 నాడు ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసిన సార్ నేను. సెప్టెంబర్ 1 ఓకే. 100 300 చేసిన సార్. వావ్, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. నాకు టోటల్ గా రోజుకు $7 వస్తున్నాయి సార్. వావ్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. సో అదే సార్ మనకి, ఎందుకంటే సార్ ఇప్పుడు మనము బయట దాని గురించి చూసుకోకుండా, బయట ఎవరైతే ఇప్పుడు డబ్బులు వాళ్ళు బయట పెట్టుకుంటారు సార్, 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు. బట్ మన లాంటి అంటే నాకు ఆలోచన ఏంటంటే సార్, లోపల మనకు ఉన్నాయనుకోండి సార్, ఇవన్నీ బయటకు వచ్చేసరికి ఏమవుతాయంటే ఒక చిన్న డ్రాప్ గా పెరిగినా కూడా మనకి బెనిఫిటే సార్. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి, ఇప్పుడు పెట్టుకునే వాళ్ళకి లోపల ఇంకా బెనిఫిట్ సార్. ఎందుకంటే తక్కువతో ఇదవుతుంది కదా సార్, చాలా చాలా తక్కువతో అవుతుంది కదా. సో అది రిలీజ్ అయ్యే సమయానికి మన దగ్గర మంచిగా ఉంటాయి అన్నమాట. అదే సార్, ఒక ₹1,00,000 డిపాజిట్ చేసి వచ్చినట్టు డిపాజిట్ చేసుకుంటా పోతా అంటే కుప్ప జమ అవుతుంది సార్. 10 లక్షలు 15 లక్షలు జమ అవుతాయి. ఇది కూడా అంతే సార్. జమ అయినాక అప్పుడు మనము ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, ఇవి ఎట్లా యూజ్ చేసుకోవాలి, క్యాష్ ఎట్లా చేసుకోవాలి, అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి అప్పుడు కుప్ప జమ అయినాక. అంతే సార్, అంతే సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. ధన్యవాదములు, ధన్యవాదములు, ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో టైం కూడా అయింది కనుక అందరికీ నమస్తే సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. అటెండ్ అయిన వాళ్ళకి, ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి, సో అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ, అందరికి నమస్తే. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీస్ మెటా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. జై పీస్ మెటా సార్, థ్యాంక్ యూ. జై పీస్ మెటా, జై పీస్ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీస్ మెటా, థ్యాంక్ యూ సార్. జై పీస్ మెటా, పీస్ మెటా విల్ జై పెరల్వెన్, జై పీస్, జై పీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై పీస్ మెటా సార్, పీస్ మెటా విల్ నెవర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.